మరి ఈ యొక్క మధ్యాహ్న కాలమందు, ఈ పునరుద్ధరణ దినమందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. లెట్ us రిమైన్ స్టాండింగ్. మనం అలాగే నిలబడి ఉండగా మనము దేవుని వాక్యం చదువుకొని మనము ముందుకెళ్దాం. మరి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి జెనసిస్ ఆది కాండంలోకి మనం వెళ్దాము. ఆది కాండము 22వ అధ్యాయము తీద్దాం. లాస్ట్ సండే, కిందటి ఆదివారము కొన్ని విషయాలు నేను ఈ యొక్క అధ్యాయంలో నుండి నేను కొన్ని విషయాలు మాట్లాడటం జరిగినది. మరి అదే లింకుతో మరి బైబిల్ క్రొత్తగా మారిన తర్వాత మరి విత్తనముగా ఉండకుండా ఆ విత్తనము పురోభివృద్ధి పొందుతూ మనకి అది లేఖనం వెంబడి లేఖనం మనకు చూపిస్తూ ఉంటుంది. అది ఫార్ములా ఇంటూ ఫార్ములా, సూత్రం వెంబడి సూత్రాన్ని, వాక్యం వెంబడి వాక్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఒకే అధ్యాయము కానీ అనేక కోణములతో దేవుడు వాటిని రాస్తాడు. స్టిల్ ఎందుకు బైబిల్ ఇంకా మరి ముగించబడలేదంటే, ఎంతోమంది సేవకులు వచ్చినప్పటికీ, గొప్ప గొప్ప మేధావంతులు, బైబిల్ ట్రైనింగ్ పీపుల్ అండ్ ఆల్సో రెవల్యూషన్ ప్రీచర్స్ ఎంతమంది లేచి వాక్యం ప్రసంగించినప్పటికీ ఇంకనూ బైబిల్ సజీవంగా ఉన్నది అనుటకు రుజువు ఏంటంటే, దేవుడు విత్తనములో నుంచి ఫలములోకి తన వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇది సంపద, ఇది అన్నమాట. మరి మనం కొద్ది ముందుకెళ్ళి లేఖనాలు గమనిద్దాము. ఆది కాండం 22వ అధ్యాయము 22:13 నుండి మనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా దానిని అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడెను. నేటికి చెప్పబడెను. దేవుడు చదవబడిన లేఖన భాగం మన వినికిడిలో దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాలమందు నీ ప్రసన్నతలో, నీ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని చదివి ఉన్నాము తండ్రి. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖన భాగాన్ని విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ దేవా తండ్రి, నీ మనస్సు వెనక భాగమున సంగతులు నిత్యంగా ఇప్పుడు బయలుపరచబడాలి తండ్రి. ఆ వాక్యం బయలుపరచబడినప్పుడు మాత్రమే మా స్థానం మాకు అర్థమైంది ప్రభువా. మీరే రంగం మీద నిలబడమని, అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఏమేనండి, ఏమేన్. యు మే బి సీటెడ్. మీరందరూ కూర్చోవచ్చండి. మరి మీకు నా వాయిస్ స్పష్టంగా ఉందండి? వాయిస్ మీకు స్పష్టంగా వినపడుతుందా? ఏమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. దేవుడి సన్నిధిలో ఉండటం చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు చాలా మంచివాడు. ఆమేన్. తాను ప్రేమించే వారి కొరకు దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకే జరిగించేవాడు ఆయన. మరి చాలా అద్భుతంగా ఉంది. పునరుద్ధరణ దినమందు మరి మంచి వాతావరణము నాకు కనబడతా ఉంది. మరి ఎన్నడూ మరి ఈ బిగించుకొని వాతావరణం ఏమి లేదు. అందరైతే హ్యాపీగానే ఉన్నారు. మరి సహోదరులకి నా ప్రత్యేకమైన వందనాలు. మరి మంచి పునాది వేసినందుకు. ఆమేన్. అందరూ సంతోషంగా ప్రభువుని ఆరాధించారు. నాకు అర్థమవుతుంది. నేను లేకపోయినప్పటికీ నా మనసు ఇక్కడే ఉన్నది. ఏమైనా ఎలీషా అంటాడు, గెహజీ నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా అన్నాడు ఆయన. కాబట్టి మీరు ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన మీరు ఎలా చేశారో అన్నది నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను వచ్చి అలా నిలబడినప్పుడు పులిపిట్ మీద మీ యొక్క ఏకాగ్రత, వాక్యం మీద ఆసక్తి ఏం చెప్పిద్దంటే, ఇప్పుడు దాకా మేము ప్రభునందు బాగా ఆనందించాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సీడ్. హృదయాలు మెత్తగా దున్నబడినప్పుడు ముఖములలో ఒక తెల్లటి మహిమ ఉంటుంది, ఒక ప్రకాశత ఉంటుంది అన్నమాట. అది ఏం చెప్పిద్దంటే, పాస్టర్ గారు వాక్యం వెయిటింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. దేవుడి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా అని అది మీ ముఖాలు కనపరుస్తూ ఉంటుంది నాకు. మరి గాడ్ బ్లెస్ యు ఆల్. మరి పక్క వారికి కొద్దిగా షాలోమ్ చెప్పండి. మరి ప్రభువునందు నిద్రించిన ధన్యులు కాదు కానీ సజీవంగా ఉన్నవారు ధన్యులు. ఆమేన్. ప్రభువునందు మృతులు ధన్యులు కాదు, ప్రభువునందు సజీవంగా ఉన్నవాళ్ళు, ఆత్మలో సజీవంగా ఉన్నవారు ధన్యులు. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. మరి చాలా అద్భుతము.
సమయం చాలా ఆలస్యం అయిపోతుంది కాబట్టి మరి ఆల్మోస్ట్ 11:10 దాకా అయిపోయింది. ఒక 1.5 అవర్లో నా సబ్జెక్ట్ నేను ముగిస్తాను. ఓకేనా? గంటన్నరలో నేను ఎన్నుకున్న అంశాన్ని చాలా వేగంగా ఈరోజు నేను నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మరి నా మాట నమ్ముతారా మీరు? ఆర్ యు బిలీవ్ మై వర్డ్స్? నమ్ముతారా? గంటన్నరలో వాక్యం నేను ముగించబోతున్నాను. మరి చాలా జాగ్రత్తగా పట్టుకుంటే నేను ముగించేస్తాను. ఓకేనా? అంటే చెప్పిన మాటను మరలా రిపీట్ చేయకుండా నేను ఉండాలంటే మీ యొక్క ప్రతిస్పందన నాకు కావాలి. నేను ప్రకటిస్తున్న వాక్యానికి ప్రతిస్పందన అంటే వాట్ ఎవర్ యువర్ సెయింగ్, మీరు చెబుతున్న మాట అది నిత్యం అండి, వాస్తవం అని మీరు చెప్పి ఆమెన్ చెప్పాలి. మీరు చెప్పిన మాట వాస్తవమే, నాకు అర్థమవుతుంది దానికి మీరు ఆమెన్ చెప్తే నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను. మీరు అనుమానాస్పదంగా చూశారనుకోండి, అందరు కాదు, ఒకవేళ కొంతమంది అనుమానాస్పదంగా కానీ చూశారంటే నేను అక్కడ స్ట్రక్ అయిపోయి ఓకే అర్థం కాలేదేమో అనుకొని మరలా కొద్దిగా దాన్ని డిక్ చేసి అక్కడ ఒక పావు గంట సేపు నేను తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మరి అందరూ చాలా జాగ్రత్తగా వినండి. మరి ఆల్మోస్ట్ నా మాటలు మీకు అర్థం కావు, కానీ పరిశుద్ధాత్ముడు చెబుతున్న ప్రసంగాన్ని, మాటలను మీ హృదయంలోకి తీసుకెళ్ళి విప్పుతూ ఉంటాడు ఆయన. సో దట్ ఈస్ అ 7th సీల్. నేను మాట్లాడుతున్న మాట మీకు ఒక రకంగా ఉండొచ్చు, అది విత్తర భాగంలోనే ఉండొచ్చు, కానీ దాని యొక్క పరిపూర్ణ అర్థాన్ని బయలుపరచువాడు అంతరంగ పురుషుడు. అదే అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఇన్నర్ టీచర్ విల్ టీచ్ యు అంటాడు. అంతరంగ బోధకుడు మనకు బోధిస్తాడు వాక్యాన్ని. ఆమేన్. ఓకే, మంచిది పిల్లారా. మనం ఆదికాండంలోకి మనం ముందుకెళ్ళిపోయి కొన్ని విషయాలు మనం గమనిద్దాము. లాస్ట్ టైం నేను ప్రకటించిన అదే అంశంలో నుండి కొద్దిగా వ్యత్యాసమైన కోణంలో నేను వెళ్తాను. ఆల్మోస్ట్ ద సేమ్ సీక్వెన్స్, అదే లింక్, కొద్దిగా వ్యత్యాసంగా నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి. ఆదికాండం 22వ అధ్యాయము ఒక్కసారి నాతో కలిసి లేఖన భాగాన్ని తీసి సహోదరులు చదవాలని నేను కోరుతున్నాను. ఆదికాండం 22వ అధ్యాయము. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఓకే, వి విల్ స్టే సమ్ మోర్ టైం. మనం కొద్ది నిమిషాల పాటు ఈ దహన బలి దగ్గర ఆగుదాం. ఇది వెంటనే ముగించేది కాదు, కానీ మనం దీన్ని కొద్దిగా ఆగి కొన్ని విషయాలు ఈ దహన బలి గురించిన మిస్టరీ మనం గమనించి ఆ తర్వాత మనం కొద్ది ముందుకెళ్దాము. సమయం లేకపోతే దాని తర్వాత నేను కొనసాగిస్తాను. కొద్దిగా సీక్వెల్గా మనము లింక్ అదే కాబట్టి మనం వెళ్తూ ఉందాం. ఆర్ యు హ్యాపీ? గ్లోరీ టు గాడ్. ఓకే, ప్రవక్త అన్నాడు, విమోచన కార్యములో రిడెంప్షన్ హ్యాడ్ 3 parts అన్నాడు. విమోచన అనేది 3 భాగాలుగా ఉన్నది అని చెప్పాడు ఆయన. ఒక జన్మ జరగాలన్నా అది 3 భాగాలు అన్నాడు. భూమి శుద్ధీకరణ కూడా 3 భాగాలు అన్నాడు. మనిషి యొక్క విమోచన, పడిపోయిన మనుషుడు మరలా తిరిగి తన స్థానంలోకి వెళ్ళాలన్నా అది 3 భాగాల్లో జరిగే ప్రక్రియ అయి ఉన్నది. ఆమేన్. ఒకటి విమోచనలో మొదటి భాగం ఏంటంటే నీటి ద్వారా విమోచించబడుట, నీటి ద్వారా విమోచన. రెండవది రక్తము ద్వారా విమోచన. మూడవది అగ్ని ద్వారా విమోచన. ఆమేన్. మొదటిది నీరు, రెండవది రక్తము, మూడవది అగ్ని. ఆమేన్. మొదటి 2000 సంవత్సరములు దేవుడు భూమిని నీటితో శుద్ధీకరించాడు. నోవాహు కాలములో ఆదాం మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరాలు. ఆ 2000 సంవత్సరాలైన నోవా కాలంలో దేవుడు నీటి ద్వారా భూమిని శుద్ధి చేశాడు. 4000 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తన సొంత రక్తము భూమి మీద కార్చగా రక్తము ద్వారా భూమి శుద్ధీకరించబడింది. ఆమేన్. ఇప్పుడు భూమి అగ్ని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్. సృష్టి కూడా ఆదాముతో పాటు పడిపోయింది కాబట్టి సృష్టి మరలా పునరుద్ధరించబడాలంటే, తన పూర్వ స్థానంలోకి సృష్టి మరలా తిరిగి రావాలంటే సృష్టికి కూడా, ఈ భూమికి కూడా మరలా అగ్ని బాప్తిసం జరగాలి. కాబట్టి రేపు జరగబోతున్న ఒక గొప్ప యుద్ధములో అర్మగిద్దోను యుద్ధము, అలాగే ద సెకండ్ బ్యాటిల్, 3వ అయ్యోలో ఉన్న 2వ బ్యాటిల్ ఏంటంటే గోగు మాగోగు యుద్ధం. ఆమేన్. దానికి మనం ఆల్రెడీ చెప్పాను, నేను బ్రైడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గోగు మాగోగు బ్యాటిల్ అని చెప్పాను. వినండి, అది కొద్దిగా స్పష్టతగా మీకుంటుంది. వధువు గోగు మాగోగు యుద్ధం కొరకు ఎదురు చూస్తున్నదని ప్రకటించాను నేను.
వాటిలో నేను చెప్పిందంతా అగ్ని గురించే. ఇది కొద్దిగా వ్యత్యాసంగా వెళ్తాను నేను. హల్లెలూయా. కాబట్టి భూమి అగ్ని కొరకు ఎదురు చూస్తున్నది, మనము కూడా అగ్ని కొరకే ఎదురు చూస్తున్నాం. అవునా కాదా? మనము కూడా అగ్ని కొరకే ఎదురు చూస్తున్నాము. అగ్ని వస్తేనే మన స్వభావాలు మార్చబడతాయి. అగ్ని దిగవచ్చి కాలిస్తేనే మన జీవితం పరిపూర్ణంగా మార్చబడిద్ది. ఆమేన్. దేవుడి మనసులో విమోచన కలిగి ఉన్నాడు, కానీ విమోచన అనే ప్రణాళికలో దేవుడు 3 భాగాలు కలిగి ఉన్నాడు. దట్ ఈజ్ ఆల్సో 7th సీల్. విమోచన, బట్ ఇట్ హ్యాడ్ 3 పార్ట్స్. అంటే ఏది కూడా ఆకస్మికంగా జరిగే ప్రక్రియ అనేది కాదు. దేవుడు ఏది కూడా తొందరపాటులో చేసే మనిషి కాదు. కానీ ఆయన ఒకదాన్ని తలంచాడంటే ఆ తలంపుకు ముందే ఒక షాడో పెడతాడు. వెంటనే దేవుడు ఏది కూడా తలంచిన దాన్ని వెంటనే ఆయన మేనిఫెస్ట్ చేయడు. కొద్ది క్లుప్తంగా చెప్తా నేను. దేవుడు ఒక దాన్ని చెయ్యాలి అనుకున్నాడంటే దాన్ని వెంటనే ఆయన చేయడు. దానికి ముందు దేవుడు ఒక ఛాయని ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. ఆ ఛాయల్లో దేవుడు మరి కొన్ని సంవత్సరాల పాటు మాదిరిగా నడిపించుకుంటూ వచ్చిన తర్వాత ఆ తర్వాత ప్రభు రియాలిటీ బయలుపరుస్తాడు. ఇది దేవుని యొక్క ప్రక్రియ. ప్రైజ్ బీ టు గాడ్. ఆమేన్. అందరు ఇక్కడే ఉన్నారు కదా. అగ్ని బాప్తిసము చాలా ప్రాముఖ్యమైనది. మనం కొన్ని లేఖనాలు గమనించినప్పుడు ఆది కాండములోనే 7 దినముల తర్వాత 8వ దినమప్పుడు సమాజ మందిరములకు తీసుకొని వచ్చి పిల్లవాడికి సర్కంసిషన్, సున్నతి జరిగించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. 8వ దినమందు సున్నతి కార్యక్రమాన్ని పెట్టాడు ఆయన. అవునా? 7 దినాల్లో పెట్టలేదు, కానీ వినాలి. మొదటి 7 దినములలో దేవుడు సున్నతి కార్యక్రమాన్ని పెట్టలేదు, కానీ 8లో ఉంది సర్కంసిషన్. ఆమేన్. ఆయన 8 అనే తేదీ పెట్టాడంటేనే ఎక్కడో ఎంతో ఉండాలి. ఆమేన్. ఒక మాట దేవుడు పలికాడంటే ఆ పలికిన మాట యొక్క ఫలము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు చాలా ఉంటాయి. ప్రాఫెసీస్, నెరవేర్పులు చాలా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి స్పిరిచువల్గా మనం గమనించినప్పుడు 7 సంఘకాలాలు ముగిసిన తర్వాత ఇప్పుడు అగ్ని బాప్తిసం దిగి వచ్చింది. అవునా? 7 సంఘకాలాల్లో అగ్ని దిగిరాల. 7 రోజుల పాటు ఉన్న 7 సంఘకాలాల్లో అగ్ని దిగిరాలేదు, కానీ 8వ దినమప్పుడు, దిస్ ఈజ్ ద 8th డే, ఇది 8వ దినము. ఓకేనా? కొద్దిగా హమ్మింగ్ వస్తున్నట్టు ఉంది నాకు. చూడండి ఒకసారి. 8వ దినమందు ఇప్పుడు దేవుడు అగ్నిని కురిపిస్తా ఉన్నాడు. ఆమేన్. అగ్ని అంటే వాక్యము ద్వారా ఉత్పత్తి అవుతున్న అగ్ని. ఆమేన్. ఈ వాక్యమే పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చే వాక్యం. ఈ వాక్యమే మరి వేరులతో సహా కాల్చే వాక్యం. ఆమేన్. నీరు భూమి మీద ఉన్న గచ్చ పొదలను తొలగించలేదు, చంపగలదు, కానీ దాని విత్తనాన్ని చంపలేదు. సాతాను దాన్ని ప్రయత్నించాడు. అసలు పునరుద్ధరించే వ్యక్తిని చంపేస్తే పోయిద్దిగా అనుకున్నాడు. ఆమేన్. వాడి దగ్గర ఆ మందు లేదు. దేవుడి దగ్గర మాత్రమే అగ్ని అనే మందు ఉంది. వాడు అనుకున్నాడు మెస్సయ్యాని చంపితే, యేసుక్రీస్తుని చంపితే మరలా న్యూ క్రియేషన్, మరలా ఆరంభములో ఉన్న సృష్టిని పునరుద్ధరించే ఇంకా ఏ శక్తి ఎవరికి కలిగి ఉండదుగా. కాబట్టి ఈ యేసుక్రీస్తే మరలా పునరుద్ధరించేవాడు కాబట్టి ఆమేన్. ఈయన చంపేస్తే ఇంకా నా రాజ్యం నిత్యం ఉండిద్ది అనుకుని భ్రమలో వాడు ఆయన చంపాడు. కానీ విషయం ఏంటంటే వాడు ఆయన చంపాడు, కానీ విత్తనాన్ని చంపలా. ఆమేన్. మొత్తానికైతే లేకుండా చేశాడు, భూమి మీద లేకుండా చేశాడు, కానీ విత్తనం భూమి కిందకి వెళ్ళింది. మరలా విత్తనం భూమి కిందకి వెళ్ళింది. 2 దినాల పాటు భూమి కిందే ఉంది. బట్ 3rd డే మరలా పైకి లేచింది అది. 3వ దినమందు మరలా తెల్లని పౌరం బయటకు వచ్చింది అది. ఆమేన్. కాబట్టి విత్తనాన్ని వాడు చంపలేడు, కానీ విత్తనాన్ని మనం చంపగలం. దేవుడి దగ్గర ఉన్న అగ్ని మాత్రమే వాడి విత్తనాన్ని చంపగలదు. కాబట్టి జన్మ పాపాన్ని, మనము పుట్టిన ఈ జన్మ పాపం అనే స్వభావాన్ని చంపగలిగిన సామర్థ్యము దేవుడి వశంలో ఉంది ప్రియులారా. దేవుడి చేతిలో మాత్రమే ఉన్నది అగ్ని బాప్తిసం. నేను కేవలం మీకు నీటితో బాప్తిసం ఇస్తున్నాను కానీ అన్నాడు. అంటే ఏ ప్రవక్త కూడా అగ్ని ఇవ్వలేడు. మరలా చెప్తున్నాను వినండి. ఏ సంస్కర్త కానీ, ఏ ప్రవక్తలు కానీ
నీ జీవితంలో జన్మ పాపాన్ని తొలగించలేడు. కొమ్మను తొలగించగలడు, నీ యొక్క కాండము తీసివేయగలడు ప్రవక్తలు, సంస్కర్తలు, కానీ వేరును తొలగించలేరు. సో యేసుక్రీస్తు యొక్క ప్రసంగం యొక్క విలువ ఏంటంటే, స్పెషాలిటీ ఏంటంటే వేరులతో సహా పెరికివేయుట. సో అందుకే చాలామందికి అది 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 నచ్చకే, మా కొమ్మలు నరకబడ్డాయిగా, ఆమేన్, మా కొమ్మలు నరకబడ్డాయి, మాకు ఆకులు తీయబడ్డాయి అంటే పాపం యొక్క, నేను మాట్లాడుతున్న జన్మ పాపం యొక్క వృక్షం. ఆమేన్. దట్ ఈజ్ ఆల్సో ట్రీ. అది కూడా ఒక, వినాలి, అది కూడా ఒక వృక్షమే. నీటి ద్వారా వాళ్ళు వాక్యాన్ని పొంది, ఈ వర్తమానంలో నీరుంది, ఈ వర్తమానంలో రక్తం ఉంది, ఇదే వర్తమానంలో అగ్ని ఉంది. ఏమేన్. కానీ నువ్వు ఏ దాంట్లో ఉన్నావో అన్నది నీ జీవితం చూపించింది. ఈ విమోచన ప్రణాళికలో ఈ 3 భాగాలలో నువ్వు ఏ భాగంలో ఉండి ప్రభువుని కలుసుకున్నావో, నువ్వు ఏ భాగంలో ఉండి ప్రత్యక్షతను పొందావో అన్నది నీ జీవితం వాటిని అది వ్యక్తపరుస్తూ ఉంటుంది. అది ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు 8వ వర్తమానికులుగా దిగివచ్చాడు. సున్నతి 8వ దినమందు పెట్టాడు. ఆమేన్. 7 వర్తమానికులు నీ విత్తనాన్ని తీసేయలేరు, వాడి విత్తనాన్ని నీ లోపల తొలగించలేరు, కానీ యేసుక్రీస్తు మాత్రమే వాడి జన్మను తొలగించగలడు. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవ్వాలి. మరి తొలగించగలడు అంటే మరి అగ్ని వర్తమానాలు వెళ్ళాలిగా. ఏమేన్. దిస్ ఈజ్ నాట్ ద బ్లడ్డీ మెసేజెస్, బట్ దిస్ ఈజ్ అ ఫైర్ మెసేజెస్. ఇది రక్తపు వర్తమానాలు కాదు, ఇది బ్లడ్ వాజ్ కంప్లీటెడ్, రక్తపు చాప్టర్ ముగిసినది. ఇప్పుడు ఫైర్ వెళ్తా ఉంది నీ వేరును కాల్చడానికి, నీ విత్తనాన్ని తొలగించడానికి. అందుకే ఆయన అంటాడు, నీ విత్తనము నాలో ఉన్నదని స్థాపించగలవా అన్నాడు ఆయన. పక్కనున్న సహోదరులు వాళ్ళు కూడా నీటితో కడుక్కుంటున్నారు, కానీ రక్తం లేదు వాళ్ళ దగ్గర. ఆయన ప్రీచ్ చేస్తున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే అసలు ఆయనకి విమోచనే అవసరం లేదు. ఆమేన్. ఆయన ప్రస్తావిస్తున్న మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని, నాలో నీ సీడ్ ఉన్నదని, వినాలి, నాలో జన్మ పాపం ఉన్నదని, నాలో నీ విత్తనం ఉన్నదని నువ్వు స్థాపించగలవా అన్నాడు ఆయన. ఆమేన్. దట్స్ అవర్ కొటేషన్. ప్రకటన 10:8 ఎలాగైతే మన కొటేషనో, ఈ మాట కూడా మన కొటేషనే. ఈ దినమును దాని వర్తమానాన్ని గుర్తించుట. గ్లోరీ బీ టు గాడ్. కాబట్టి మనం ఎత్తబట్టానికి మునిపై ఈ మాట చెప్పి మనం వెళ్తాం. నా మాట నమ్ముతారా? ఎత్తబట్టానికి మునుపు మనం ఈ మాట చెప్పి ఎత్తబడతాం. మనం ఏ మాట అది? నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? దిస్ ఈజ్ అ స్పెషాలిటీ ఆఫ్ మెస్సయ్య ప్రీచింగ్. ఆమేన్. మెస్సయ్య ప్రసంగములలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లోపల ఉన్న వాడి జీవాన్ని చంపేయుట. గ్లోరీ బి టు గాడ్. హల్లెలూయా. సో వీఆర్ లివింగ్ ఇన్ ద ఫైనల్ అవర్. మనం ఇప్పుడు ఆఖరి ఘడియలో మనం జీవిస్తున్నాము. దానికి కారణం మనం వింటున్న అగ్నివాక్యమే. గ్లోరీ బి టు గాడ్. కాబట్టి మనం కొద్దిగా లోతుగా వీటిని పరిశీలించి మనము మన స్వాస్థ్యం మనం పొందుదాం. మనము ఛాయల్లో మన జీవితం పెట్టాడని మీరు నమ్ముతారా? గ్రంథం రాయబడిందే మన కొరకు, దేవుడు టైప్స్ పెట్టిందే మన కొరకు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, ఇస్సాకుని కొండ మీదకి తీసుకొని వచ్చి దహన బలిగా అర్పించమని చెప్పాడు. దహన బలి, వధించుట అనలేదు, కానీ దహన బలి అని చెప్పాడు ఆయన. వినాలి నా మాట. దేవుడే పర్పస్లీ అడిగాడు, దహన బలిగా అర్పిస్తాను ప్రభువా అని అబ్రహాం అడగల. ఆమేన్. దేవుడే అడిగాడు, దహన బలిగా నీ కుమారుని నాకు అర్పిస్తావా అన్నాడు. ఆమేన్. అబ్రహాము విశ్వాసముతో మేము మరలా తిరిగి వస్తామని ఎరిగి, అంటే మాకు ప్రతిగా అర్పించబడే ఒక గొర్రె పిల్ల ఉన్నదని, మాకు ప్రతిగా ఇస్సాకుకు ప్రతిగా అర్పించబడే ఒక పొట్టేలు ఉన్నదని, అది కూడా దహన బలిగానే అర్పించబడిద్దని ఎరిగిన వాడే ముందే అగ్ని పట్టుకొని వెళ్తాడు.
ఇస్సాకు భుజాల మీద కట్టెలు ఉన్నాయి. వినాలి, ఇస్సాకు భుజాల మీద కట్టెలు ఉన్నాయి. అబ్రహాము రెండు చేతుల్లో, ఒక చేతిలో కత్తి ఉంది, ఒక చేతిలో నిప్పు ఉంది. ఆమె ఈ నిప్పు దేని కొరకు పట్టుకున్నాడంటే ఇస్సాకును కాల్చడానికి కాదు. అబ్రహాముకి దేవుడేం బయలుపరుస్తున్నాడంటే విమోచన ప్రణాళిక. విమోచన ప్రణాళిక. కత్తితో నరకటము అది విమోచనలో ఉన్న రెండవ భాగం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వినాలి, నా మాట వినాలి. ఆ పర్వతం మీదకి దేవుడు ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు అర్పించడానికి మునుపు ఒక స్వరం వచ్చింది, అబ్రహామా అబ్రహామా అని. నీవు దయచేసి ఇస్సాకుని చంపొద్దని చెప్పాడు ఆయన. అప్పుడు ఇస్సాకుని తీసివేసినప్పుడు కన్నులెత్తి చూడగా అక్కడ ఒక పొట్టేలు ఉన్నది. ఆమేన్. సృష్టించబడిన పొట్టేలు, దేవుడి ద్వారా పలకబడి సృష్టించబడిన పొట్టేలు అక్కడ ఉన్నది. ఆ పొట్టేలు తెచ్చి రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసి, చేతులు ఉంటాయండి, 4 కాళ్ళే, గ్లోరీ బీ టు గాడ్, 4 కాళ్ళను మరి పొట్టేళ్ళ కాళ్ళు మరి అబ్రహాము కట్టేసి బలిపీఠం మీద పెట్టి మొదటగా కత్తి తీశాడు ఆయన. మనం చూసాము, ఇస్సాకుని చంపటానికి మొదటగా నిప్పు పెట్టాల, కత్తి పెట్టాడు. కత్తి పైనుంచి ఇలా వస్తున్నప్పుడు అబ్రహామా అబ్రహాం అని కేక వచ్చింది. ఆర్డర్ గమనించండి, ఒక్కసారిగా అగ్ని జరగదు. నీకు నీ జీవితంలో డైరెక్ట్ నువ్వు పుట్టేటప్పుడే నీ భౌతికమైన జన్మే డైరెక్ట్గా జీవం రాలా. నువ్వు మొదటిగా తల్లి గర్భంలో నుంచి నీరు వచ్చింది, ఆ తర్వాత రక్తం వచ్చింది, ఆ తర్వాత జీవం వచ్చింది. ఇప్పుడు మనం క్రీస్తుకు పుడుతున్నాం, మరలా మనం తిరిగి జన్మిస్తున్నాం. నా మాట నమ్ముతారా? మరలా మనము తిరిగి తల్లి గర్భంలో పుట్టడం కాదు నేను మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంది సీడ్ కాదు, ఫ్రూట్. జన్మించుట అంటేనే ఫ్రూట్. ప్రైజ్ బీ టు గాడ్. ఈ జన్మలో ఉంది 3 ప్రక్రియలు: నీరు, రక్తము, జీవము. ఆమేన్. ఆ జీవమే ప్రవక్త అగ్నితో పోల్చాడు. దేవుడు దహించు అగ్ని కాబట్టి మనమందరం కూడా ఫైరే అన్నాడు ఆయన. నీలో ఒక అగ్ని ఉందన్నాడు. ఆమేన్. నీలో ఒక అగ్ని ఉందన్నాడు. అందరూ అగ్నిగోళాలే అన్నాడు ఆయన. అందుకే అంటాడు, అణుబాంబు వచ్చి పొరపాటున ఇక్కడ పడినా భూమి పొరపాటుని కాలిపోవచ్చేమగా, నువ్వు కాలిపోవు అన్నాడు. ఆమేన్. శత్రుఘ్న మేషక అబేద్నెగోలు అగ్నిలో వేయబడ్డారు. దట్ ఈజ్ ఆల్సో ఫైర్. కానీ వీళ్ళు కాలిపోవట్లేదు, అక్కడ వీరే ఒక అగ్ని. ఓల్డ్ క్రియేషన్లో పుట్టిన ఈ అగ్ని కన్నా న్యూ క్రియేషన్ ద్వారా తీసుకొని రాబడిన అగ్ని ఎక్కువైంది పిల్లారా. వీఆర్ బియాండ్ దెన్ ఆటమిక్ బాంబ్స్. ఆ అగ్నికి హద్దు ఉన్నది, కానీ మన అగ్నికి హద్దు లేదు. ఇది కాల్చుకుంటా వెళ్ళిద్ది. ఇది గ్లోరీ బీ టు గాడ్. చూడండి, అబ్రహాము చేతిలో కత్తి ఉన్నది. ఈ కత్తి ఏంటంటే, మొదటిగా పొట్టేలను అర్పించడానికి మునుపు దేవుడు చెప్పింది దహించమని. దహించటం అంటే బూడిది చేయుట, బూడిది చేయుట, అంతేనా? బూడిది చేయడానికి మునుపు మొదటిగా అబ్రహాము దాన్ని వధించాలి. వధించినప్పుడు ఏం జరుగుతుంది? రక్తం బయటకు వస్తుంది. లాస్ట్ టైం నేను చెప్పాను, అక్కడ వరకు నేను చెప్పాను. సెకండ్ పార్ట్ నేను చెప్పాను. ఏమొస్తుంది? రక్తం. వినాలి, నీకు అర్థమైపోయి ఉండాలి. రక్తము బయటకు వస్తుంది. అది విమోచనలో ఉన్న రెండో భాగము. ఆ రక్తము స్ప్రింకిల్ అయినది, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ న్యూ క్రియేషన్. ఆమేన్. దేవుడు అబ్రహాముకి విమోచనలో ఉన్న రెండో భాగాన్ని బయలుపరుస్తున్నప్పుడు ఇస్సాకు తన ఛాయను చూసుకుంటున్నాడు, తన రియాలిటీని చూసుకుంటున్నాడు. అబ్రహాముకి బదులుగా అర్పించబడుతున్న పొట్టెలను అబ్రహాం చూసుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ అక్కడ జరిగిన ఇంకో భాగం ఏంటంటే, బ్లడ్ మొత్తం స్ప్రింకిల్ అయిన తర్వాత, బ్లడ్ అంతా ఎగిరి వీళ్ళ మీద పడిన తర్వాత, వాళ్ళ వస్త్రాలని రక్తమయంగా మారిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, అదే గొర్రెని, అదే పొట్టేలని ఇప్పుడు కాల్చాలి వాళ్ళు. గ్లోరీ టు గాడ్. ఇదే గొర్రెను, ఇదే పొట్టేలను కాల్చాలి వాళ్ళు. ఆ నిప్పు పట్టుకొని అబ్రహాము దాన్ని వధించి రక్తం మొత్తం బలిపీఠం మీద కార్చిన తర్వాత, ఇప్పుడు అబ్రహాము నిప్పుతో ఆ పొట్టేలను కాలుస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్.
ఎలా కాలుస్తున్నాడో దాని విధానం కూడా ఉన్నది. ఇక్కడ మరుగుపరిచాడు, కానీ దేవుడు మోషేకి దాని పిక్చర్ ఇచ్చాడు. నా మాట నమ్ముతున్నారా మీరు? దాన్ని ఎలా కాల్చాలో అన్నది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్గా గ్రంథాన్ని విప్పి దేవుడు మోషేకి బయలుపరిచాడు. వాటిని చూసుకొని మరలా మనం వెనక్కి వద్దాం. అందరు ఇక్కడే వినండి, వాక్యాన్ని స్పష్టంగా వినండి, మీకు అర్థమైంది. లేవియా కాండము 1వ అధ్యాయంలోకి వెళ్దాము. 3వ వచనం నుండి చదవండి. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగదాన్ని తీసుకొని రావలెను. జాగ్రత్తగా వినండి, ఆడదై ఉండకూడదు, మగదై ఉండాలి. అర్పించబడేది మగది, మేల్ షీప్. బైబిల్ రాయబడిందా? అర్పించబడేది మగది. పొట్టేళ్ళు అంటే మేల్ మేల్. యేసుక్రీస్తు ఎవరు? మేల్ మేల్. వధించబడేది నిర్దోషమైన మగదై ఉండాలి. అర్పణకి మాత్రం, మరలా చెప్తున్నాను, అర్పణకి మాత్రము మగదై ఉండాలి. అది సిన్ ఆఫరింగ్ అయితే, పాపానికి వస్తున్న పరిహారార్థమకైతే నువ్వు లేడీని తెచ్చుకో పర్లా, కానీ అగ్ని మాత్రం ఆయన వశంలో ఉన్నది. అగ్ని రావాలంటే ఖచ్చితముగా అక్కడ నిర్దోషమైన మగ పొట్టేలు మాత్రమే ఉండాలి అక్కడ. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన దీనిని అబ్రహాం చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు మోషేకి దేవుడు ఇచ్చాడు చెయ్యమని లా 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 మోషేకి దేవుడు లా చెప్పాడు, పలాంది నువ్వు చెయ్యని. కానీ అబ్రహాంకి దేవుడు లా చెప్పలా. కానీ ఎలా తీయాలో అబ్రహాం ఎరిగిన వాడై పొట్టేలను వధించి రక్తము చిందించిన తర్వాత ఇప్పుడు అబ్రహాము దాన్ని ఇప్పుడు వలుస్తా ఉన్నాడు. బిఫోర్ బంట్, దహన బలికి మునుపు పొట్టేలు వలచబడాల. వినాలి, అందరూ వినాలి. బ్లడ్కి అగ్నికి ముందు ఒక ఒలుచు ఉంది. ఆమేన్. ఆ పొట్టేలను చీల్చే ఒక విధానం ఉంది. ఆ విధానం అబ్రహాం చేశాడు అక్కడ, బట్ ఇట్ వాజ్ హిడెన్. అది మరుగుపరచబడింది. అబ్రహాము ఏమి చేశాడో అన్నది ఇప్పుడు ఇక్కడ మోషే రాస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, మనకు అర్థమైంది మన స్వాస్థ్యం ఏంటో, మన స్థానం ఏంటో. ఓకేనా? అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మము ఒలిచి, మొదటిగా దహన బలి రూపమైన ఆ పశు చర్మాన్ని మొదటిగా స్కిన్ తీసేయాల. నేను అనేది కలరు, మతము, ఫలానా అది ఇది మొత్తం పోవాలా. ముందు చర్మాన్ని లాగాలదండి. దాని అవయములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద ఉన్న అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. ఏమేంటి అండి? మరలా చదవండి. ఆ అవయములను, తలను, క్రొవ్వును, యువర్ మైండ్, నీ నాయకత్వము, నీ లీడర్షిప్, నీ జ్ఞానము, నీ మేధస్సు, అర్థమవుతున్న మాటలు మీకు అందరికి కూడా. నేను అన్నది ముందు తలకే తీయాలంటున్నాడు. ఆమేన్. అది జన్మకు సాదృశ్యం నేను మాట్లాడుతుంది. ఆయన మన వలే ఎందుకు వస్తున్నాడంటే ఆయన వలే మార్చడానికి. అది ఎలా పోతుందో చెబుతున్నాడు ఆయన. అది ఎలా పోతుందంటే మొదటిగా తలను, నీ యొక్క మెదడు, నీ యొక్క మనసును, నీ జ్ఞానాన్ని, నీ సొంత అవగాహనను మొత్తాన్ని తీసేయాలి. అది తర్వాత బ్రదరు ఫాస్ట్గా దాని అంతరములను, కాళ్ళను నీళ్ళతో కడగవలెను. మరలా
ఆ అవయములను తలను క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని తలను క్రొవ్వును, క్రొవ్వు అంటే మంచి భాగమా చెడ్డ భాగం అండి? బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు వాటిని. బ్యాడ్ చెత్త అవి ఇవి తిని ఆమెన్ కొవ్వు పేరకపోయింది. ఆ కొవ్వును తీయాలి ఆయన. ఆమెన్. ఇతర అనువాదములు, కార్నల్ ఇంటర్ప్రిటేషన్, భౌతికపరమైన అనువాదం ద్వారా మన కొవ్వు పట్టింది. లావు ఉన్నాం కానీ అది శక్తినిచ్చే ప్రసంగం కాదు, అది కొవ్వుని పెంచే ప్రసంగాలు అవి. ఫాస్ట్ ఫుడ్ ఈజ్ వెరీ చాలా క్విక్గా తయారు చేసే ఫుడ్డే, తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది నోటికి అది, కానీ తిన్నాక కొలెస్ట్రాల్ పెరిగిద్ది. అవునా కాదా? నీ అవయవాలలో కొలెస్ట్రాల్ పెరిగి కొవ్వు పెంచిద్ది అది. ఆమెన్. కార్నల్ ఇంటర్ప్రిటేషన్, భౌతిక పరమైన అనువాదం మన కొవ్వు పెంచిద్ది కానీ మనకు ఆత్మలో అది జీవాన్ని ఉత్పత్తి చేయదు, అది ఎనర్జీని ఇవ్వదు, అది స్ట్రెంగ్త్ ఇవ్వదు అది. కాబట్టి మొదటిగా తలకాయ తీసేయాలా, ఆ తర్వాత నీ కొవ్వును బయటికి లాగాల. నీ నాయకత్వం పోతే ఆటోమేటిక్గా నీ కొవ్వు అంతా బయటకు వచ్చేస్తుంది. ఆమేన్. దాని ప్రక్రియ గమనించండి. ఊరికే చెప్పట్లేదు ఆయన, ఊరికే చెప్పట్లా, ఇదంతా మన గురించే మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత బ్రదరు, బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలెను. కాళ్ళను వాక్యం అనే జలములతో కడగవలెను. నీ అడుగు జాడలు స్పష్టంగా ఉండాలంటే నీ అడుగు జాడలకు వాక్యమే దీపమై ఉండాలి. నేను లాస్ట్ టైం విజయవాడలో ప్రసంగించేటప్పుడు ఈ మాట చెప్పాను. నిర్గమాకాండం 29 అధ్యాయం తీసుకొని 29 చాప్టర్ ఎక్సోడస్ అనుకుంటా తీసుకొని చెవు కొన మీద రక్తం ఉండాలి, చేతి బొట్టన వేలు మీద రక్తం యొక్క చుక్క ఉండాలి, కాలి బొట్టన వేలు మీద రక్తం ఉండాలి. ఆమేన్. నీ వినికిడి స్పష్టత ఉండాలి, అది రక్తము ద్వారా వెళ్ళాలి. ఆమేన్. రాహాబు ఇంటికి రక్తము కట్టబడింది. ఎవరు పడితే వాళ్ళు సీడి వేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు చెవులోకి వెళ్ళకూడదు. నీ లోపలికి చెవు అంటే నీ గర్భం లాంటిది, అది నువ్వు వింటే అది నీ లోపల మేనిఫెస్ట్ అవుతుంది. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక అంటే అర్థం ఏమనుకుంటున్నారు? ఎవరికి పడితే వారికి చెవులు ఇవ్వకూడదు, రైట్ రివలేషన్కి చెవి ఇవ్వాలి. అంటే రక్తం ఉండాలి నీ చెవుకి, క్రీస్తు రక్తం ఆపాదించబడి ఉండాలి. అది ఉట్టి రక్తం కాదు, అది ఆత్మతో కూడిన రక్తం, ఆత్మతో కూడిన రక్తం. ఆ రక్తము పరిశుద్ధాత్మ స్వరం మాత్రమే వినిద్ది. ఆమేన్. అలాగనే చేతి బటన వేల మీద రక్తం ఉంది, అది నీ క్రియలు చూపిస్తూ ఉంది. అది యాకోబు అంటాడు, విశ్వాసము క్రియల్లో లేకపోతే వ్యర్థం అన్నాడు. అవునా కాదండి? వాట్ వి గాట్, మనం పొందిన ప్రత్యక్షత ఖచ్చితంగా మన జీవితంలో కనబడాలి, అది క్రియల్లోకి రావాలి. అది అక్కడ కూడా రక్తం ఉండాల్సిందే. తర్వాత బొటన వేలు దగ్గర రక్తం ఉంది. మన అడుగు జాడలో మన నడుస్తున్న నడక, ఇది వరకు మన స్పిరిట్ యొక్క నడక వేరు, ఇప్పుడు మన నడక వేరు. ఇది వరకు మన జీవితం వేరు. యేసయ్య నీ రాకతో మారినే నా జీవితం అంటే ఆయన వచ్చాక మన అడుగు జాడలు మారినవి. ఇరుకైన మార్గంలో మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు విశాలం కాదు, ఇప్పుడు సపరేషన్, వేరుపరచబడిన తర్వాత ఒక ఇరుకైన మార్గం మనం ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనము ఆ మాట నమ్ముతారా? యేసుక్రీస్తు మాత్రమే దాంట్లో వెళ్ళాడు. ఆమేన్. అదే అడుగు జాడల మీద మనం వెళ్తా ఉన్నాం వెనకాల. ఇప్పుడు చాలా ఇరుకైన మార్గం అది. కాబట్టి దాన్నే కొద్దిగా ఇక్కడ పోలుస్తా ఉన్నాడు. మనం కొన్ని గమనిద్దాం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు. మరలా బ్రదర్, దాన్ని ఆ అవయములను తలను క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెల పైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను కాళ్ళను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందలోని దైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిన దాన్ని వధింపవలెను. చాలా జాగ్రత్తగా నా మాట వినండి. ఏ దిక్కున వధించవలెను? దాన్ని వధించేది, దాన్ని కాల్చేది తూర్పు దిక్కును కాదు. మరలా ఒక్కసారి అందరూ వినండి ఆ లేఖన భాగాన్ని, చాలా ఇంపార్టెంట్ ఇది.
దహన బలిగా అతడు అర్పించినది ఆ, గొర్రెల యొక్క గాని ఆ, మేకల యొక్క గాని ఉమ్, మందలోని దైన ఎడల ఆ, అతడు నిర్దోషమైన మగదానిని తీసుకొని వచ్చి ఆ. బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. దానిని వధింపవలెను. నా మాట మీకు అర్థమైనదా? ఎందుకు ఉత్తర దిక్కున వధించాలి? ఆమేన్. ఎందుకు ఆ దిక్కుల్లోనే వధ జరగాలి? నేను చెప్పాను ఆల్రెడీ, ఉత్తర దిక్కులో ఉన్నది ధాను, ఉత్తర దిక్కులో ఉంది పక్షిరాజు, ఉత్తర దిక్కు నుండే ప్రామిస్ ల్యాండ్ ఉంది. ఫ్రమ్ దాను టు షీలో చెప్పాను మీకు. ఆమేన్. దాను నుండి షీలోకి మన మార్గం ఉంది. ఉత్తర దేశములో నుండి వాగ్దాన భూమిలోకి వెళ్ళే మార్గం ఉంది. కాబట్టి ఈ భాగములో దేవుడు వీటిని పెట్టాడన్న అది కూడా మన ఛాయే. ఉత్తర దిక్కులో నుండి ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళుట. అక్కడ నుంచే వధ జరుగుతుంది. అక్కడే బూడిది పొయ్యబడాలా, చల్లబడాలి, బూడిద మొత్తం కాలిపోవాలా మనము ఈ మెసేజ్ కిందే. కానీ ఇప్పుడు అర్థమైందా మీకు? అబ్రహాము ఆనాడు వధించినప్పుడు ఎలా వధించాడంటే, అక్కడ మరుగుపరచబడింది, ఇక్కడ బయలుపరచబడతా ఉంది. పొట్టేళ్ళని వెంటనే కాల్చలా. దాని అంతరం, దాని చర్మాన్ని ఒలిచాడు, దాని తలను తీశాడు, తన అంతరములు తీశాడు, తన కొవ్వులు తీశాడు, తర్వాత దాన్ని బూడిద చేశాడు, బలిపీఠం మీద పెట్టి దాన్ని బూడిద చేశాడు. ఆమె ఇది అవుతున్నప్పుడు అబ్రహాము తన రిస్టోరేషన్ చూసుకుంటా ఉన్నాడు. అది కేవలం దేవుడు చెప్తే చేసేది కాదు, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. వధించే ప్రక్రియను ఆమె అక్కడ పెట్టాడు. అబ్రహాము వెళ్ళి దాన్ని తెచ్చుకొని వధించాడు. ఆమె ఆ తర్వాత దాన్ని ఎలా చీల్చాలో, ఎలా విభాగించాలో అన్న ప్రక్రియ మాత్రం అబ్రహాం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన సొంత జీవితం యొక్క రిస్టోరేషన్ అది. నీ వాక్యాన్ని వింటున్నావంటే ఈ వాక్యము నా రిస్టోరేషన్ నువ్వు గమనించాలా. ఎల్లప్పుడూ ఒక మాట అంటా ఉంటాను నేను, ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను నేను. ఈ వాక్యము ఎన్నడూ కూడా తలల మీద గుండా మీకు వెళ్ళకూడదు, లేదా వాక్యం మీకు జ్ఞానంగా వెళ్ళకూడదు. ఏదో కొన్ని ఛాయలు, కొన్ని ఇది చెప్పాడు కాదు. ఇట్ ఈజ్ అవర్ రిస్టోరేషన్. ప్రత్యక్షత అంటే ఏంటంటే, లేఖనముల్లో నీ భాగం చూసుకొని నువ్వు ఎక్కడున్నావో నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో గుర్తుపట్టాలి, ఇంకా ఎంతవరకు నీ పరిపూర్ణత ఉన్నదో నువ్వు గమనించి దాని ప్రకారం నువ్వు ప్రయాసపడాలి. ఆమేన్. ఈ వాక్యం మన రిస్టోరేషన్, మరలా మనల్ని ఏదేనిగా మార్చే వాక్యం ఇది, మరలా నూతన సృష్టిగా తయారు చేసే వాక్యం ఇది. హల్లెలూయా. మీకు అర్థమైంది ఇప్పుడు? ఒక దహన బలి. దేవుడు మొట్టమొదటిసారి అబ్రహాం దగ్గర దహన బలి కోరాడు. ఆయన దేవుడే దహన బలిగా కోరాడు. ఇంకొద్దిగా మనము ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి వాటిని చూసుకుంటూ వద్దాం. మనము మొట్టమొదటిసారి బైబిల్లో దహన బలిగా అర్పించిన ఒక వ్యక్తి ఎవరంటే నోవాహు అయి ఉన్నాడు. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి బైబిల్లో దేవుడు చెప్పకుండానే దహన బలిగా అర్పించిన పశువులను, పక్షులను దహన బలిగా అర్పించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నోవాహు. కొద్దిగా మనం ముందుకెళ్ళి చూద్దాము. ఆదికాండము వినండి. ఎందుకు వీళ్ళు దాన్ని అనిపిస్తున్నారంటే, వారి జన్మని గమనించుకుంటా ఉన్నారు, వాళ్ళు పడిపోయిన స్థితిని గమనిస్తున్నారు. వాళ్ళు వి వాంట్ రిడెంప్షన్ లార్డ్, మాకు మరలా విమోచన కావాలి ప్రభు అని వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు ఆదికాండము 8 అంటేనే సున్నతి, 8 అంటేనే అగ్ని, 8 అంటేనే నిత్యత్వం. ఆమె 8లోనే సంపూర్ణ స్వాస్థ్యం ఉంది. అందుకే దేవుడు 8వ అధ్యాయములో నోవాహు యొక్క ఓడను దేవుడు నూతన ప్రపంచంలోకి తీసుకొస్తాడు. ఒక కొత్త ప్రపంచంలోకి నోవాహు ఓడ వచ్చి ఆగింది. ఆమేన్. ఆ 7వ పర్వతం మీద ఆగినప్పుడు ఆ 7వ పర్వతం మీద ఉన్న ఓడలో నుండి పావురం బయటికి వెళ్ళింది. మొదటి 6 కొండల్లో నుండి పావురం బయటికి వెళ్ళలేదు, కానీ నోవాహు ఓడ అరారాతు పర్వతములనే 7వ పర్వతం మీద ఆగిన తర్వాత ఆ పర్వతములో నుండి పావురం బయటికి వస్తూ ఉంది. ఆమేన్. వినాలన్నమాట. ఫ్రమ్ 7 7వ సంఘకాలము వచ్చినప్పుడే, 7వ వర్తమానికుడు వచ్చినప్పుడే పావురం యొక్క పరిచర్య బయటకు వచ్చింది, నూతన సృష్టి యొక్క పంట బయటకు వచ్చింది. ఆమేన్. చూడండి ఒకసారి ఆదికాండము 8వ అధ్యాయము
20 అండి. అప్పుడు నోవాహు ఎప్పుడు నోవాహు 18 నుండి చదవండి. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును బయటికి వచ్చిరంటే ఓడ నుంచి బయటికి రావటం అంటే నూతన ప్రపంచంలో అడుగు పెట్టడం. ఆమేన్. నీటి ద్వారా వినాలందరూ, నీటి ద్వారా ప్రపంచం మొత్తము శుద్ధి చేయబడింది. అన్ని లక్షల మందిలో, అన్ని కోట్ల మందిలో రక్షించబడిన జనం ఎవరంటే కేవలం నోవాహు కుటుంబం మాత్రమే. ఫ్రమ్ ఓల్డ్ క్రియేషన్, పాత సృష్టిలో నుండి ఇప్పుడు నోవాహు నూతన సృష్టిలోకి వచ్చాడు. ఓడలోంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని గమనిస్తున్నప్పుడు అక్కడ ప్రస్తుతానికైతే చూస్తున్నప్పుడు అక్కడ ముళ్ళ పొదలు కనపడట్లా, గచ్చ పొదలు కనపడట్లా. ఆమేన్. పాపమేమీ లేనట్టుగా ఉంది కంటికి. వావ్ ప్రభువా, వాట్ ఏ న్యూ క్రియేషన్, ఇది ఎటువంటి నూతన సృష్టి ప్రభువా అనుకొని బయటికి వచ్చాడు. బయటకు వచ్చి గమనిస్తున్నప్పుడు చక్కగా అంత చాలా ఆహ్లాదంగా ఉంది. ఎవరు లేరు భూమి మీద, మనం ఒక్కటే ఉన్నాం. అప్పుడు దాకా అడ్జస్ట్మెంట్, అక్కడక్కడే ఇల్లు, అక్కడక్కడే. ఆమెను కొద్దిగా సెంట్ ఇలా జరిగినా వాడు ఒప్పుకోడు. ఆమెన్. ₹1 తగ్గిన అద్దె కట్టేటప్పుడు ₹1 తగ్గినా వాడు ఒప్పుకోడు. కరెంటు బిల్లు 2000 అంటే కొద్దిగా ₹10 తగ్గి, సార్ ఈ నెల మా దగ్గర లేవు సార్, 1500 ఇస్తాం సార్ అంటే అడ్జస్ట్ అవ్వడు వాడు. ఆమేన్. ఒక చిన్నదానికే కంప్లైంట్లు పక్క వాళ్ళు పోలీసులు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇంత గజిబిజి గందరగోళం నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఎక్కడికక్కడ సంఘాలు చూస్తున్నాడు కొడుకు, డాడీ ఇదిగో ఇక్కడే పెద్ద టవర్ ఉండేది అంటున్నాడు. లొకేషన్స్ గమనిస్తారు వాళ్ళు. థ్యాంక్స్ గాడ్, దేవుడు మహాకృపను బట్టి మనం బయటకు వచ్చాంరా. ఇంక టవర్లు లేవు, సంఘాలు లేవు. వినాలి, సంఘాలు లేవు, టవర్లు లేవు, రాజకీయం లేదు, ఇంక ఎమ్మెల్యేలు లేరు, మనల్ని క్రైస్తత్వాన్ని ఒత్తిడి పెట్టే ప్రెసిడెంట్లు లేరు, ఎవరూ లేరు. మనమందరూ దేవుని పిల్లలం. మనమందరము వినాలి, మనమందరం కూడా దేవుని పిల్లలము. మనమందరం కూడా మరి నూతన సృష్టిలో ఉన్నాం మనము అనుకుని బాగా వాళ్ళు సంతోషపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నోవాహు ఆ కొత్త ప్రపంచంలో పంట పండిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒక కొత్త ప్రపంచంలో నూతన సృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నోవాహు ద్రాక్ష తోట వేశాడు. ఆమేన్. ద్రాక్ష తోట, ఒక కొత్త ప్రపంచంలో ద్రాక్ష తోట నాటాడు ఆయన. నాటి ఆ ప్రత్యక్షతలైన ద్రాక్ష తోటలో తిరుగుతూ ఉన్నాడు. వావ్, ఓ ప్రభువా, అది ఓల్డ్ క్రియేషన్లో పండిన ద్రాక్ష తోట కాదు, కానీ కనాను దేశంలో పండిన ద్రాక్ష గెలది. ఆ ద్రాక్ష గెల తిని ఒకసారి పర్పస్లీ ప్రణాళిక ప్రకారం మత్తుడైపోయాడు ఆయన. ప్రణాళిక ప్రకారం మత్తుడయ్యాడు. మత్తుడై పడిపోతే అప్పుడు దాకా అందరూ దేవుని కుమారులే, ఇంకెవరు లేరురా, మొత్తం వెళ్ళిపోయింది, మొత్తం సాతాను వాడు మరణించాడు అనుకుంటుంటే అక్కడ తండ్రిని బహిరంగపరిచే సొంత కొడుకే పైకి లేచాడు. నోవాహు మత్తుడై పడిపోయి ఉంటే తన దిశములను చూసి వస్త్రాన్ని కప్పకుండా హాము తండ్రి దిశములను చూసి నవ్వుకున్నాడు. నవ్వి వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, రండి, మన డాడీ నోవాహు మరి పొలములోకి వెళ్ళి ద్రాక్ష గల మరి ఆ పంట ఫుల్గా తాగి, ద్రాక్ష రసం ఫుల్గా తాగి ఇదిగో పడి దొల్లాడుతున్నాడు, రండి అని చెప్పి చూపిస్తా ఉన్నాడు. అక్కడ షేమ్ వచ్చాడు. అరే బుద్ధులేనోడా, అసలు ఎవరు ఆయన? మన సొంత తండ్రి, కానీ వాడు కనిపిట్లా. సొంత తండ్రి అని అంటుంటే వాడు కనిపిట్లా. అక్కడ షేమ్ వచ్చాడు. షేమ్ వచ్చి వస్త్రాన్ని కప్పాడు. ఆమేన్. అంటే అది మనకి ఏం చూపిస్తుందంటే, నీటి ద్వారా శుద్ధీకరణ జరిగినా శత్రువు అక్కడే ఉన్నాడు. నీటి ద్వారా విమోచన జరిగిన అంటే నీతీకరణ జరిగినా ఉన్నాడు. వాడు ఎలా ఉంటాడంటే నిజమైన విత్తనాన్ని బహిరంగపరుస్తాడు. నిజమైన విత్తనాలను వాడు హేళన చేయువాడు. నిజమైన విత్తనాన్ని వాడు ఏం చేస్తాడంటే చెప్పాలి, దిశములను కనపరచువాడు. వస్త్రాన్ని కప్పువాడు కాదు, కానీ పర్పస్ని దిశములు కనపరచువాడు, బహిరంగపరచువాడు పాపాన్ని. ప్రైజ్ బి టు గాడ్. వినండి ప్రియులారా, నీతీకరణ జరిగినప్పటికీ, నీటి ద్వారా ప్రపంచం మొత్తం శుద్ధీకరించబడినప్పటికీ, కానీ ఇంకనూ అక్కడ వాటి విత్తనాలు పోలా. గచ్చ పొదలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత ముళ్ళ పొదలు వస్తూనే ఉన్నాయి. కానీ నిజానికి ఏదైనా తోటలో గచ్చ పొదలు లేవు, ముళ్ళ పొదలు లేవు.
అవునా? ప్రైజ్ బి టు గాడ్. గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఆనాడు లేవు, కానీ నోవాహు కాలంలో నీటి ద్వారా శుద్ధీకరించబడిన తర్వాత కూడా మరలా వస్తూ ఉన్నాయి. కాబట్టి నోవాహు కూడా గమనించాడు, మొట్టమొదటిసారి వాడు గమనించాడు. ఆయన ఏం గమనించాడంటే, ప్రభువా నీటి ద్వారా శుద్ధి నాకు జరిగినప్పటికీ కానీ ఇంకనూ నా లోపల పాపం పోలా. భౌతికముగా ఈ భూమిలోకి వచ్చాములే కానీ, వినాలి, భౌతికముగా ల్యాండ్ అయితే దాటాము కానీ మాలో పాపం పోలా, ఈ భూమిలో కూడా పాపం పోలా. అది మరలా తిరిగి ఉత్పత్తి అవుతూనే ఉంది. నేను నా లోపల కూడా మరలా పాపము ఉత్పత్తి అవుతూనే ఉంది. అంటే మాకు కావాల్సింది నీటికి పైగా ఏదో కావాలి. వి నీడ్ బెటర్ దాన్ వాటర్. మాకు ఇంకా ఏదో ఉజ్జీవం కావాలి ప్రభు అని అక్కడ నోవాహు, మీరు చూడండి, మొట్టమొదటిసారి నీటి ద్వారా శుద్ధీకరించబడి కొత్త ప్రపంచంలోకి వచ్చిన నోవాహు, వినాలి, అగ్ని ద్వారా ఇప్పుడు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. వధించడం కాదు గొర్రెని. చదవండి ఒకసారి ఇప్పుడు జాగ్రత్తగా. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టియు భూమి మీద సంచరించువన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఆ బలిపీఠం మీద దహన బలి, అది నాట్ సిన్ ఆఫరింగ్, పాపానికి ప్రాయశ్చిత్తం కాదు. అది నోవాహు చూస్తుంది సంపూర్ణ విమోచన. నాలో జరిగింది కేవలం విమోచనలో మొదటి భాగం మాత్రమే ప్రభువా, కానీ సిన్ స్టిల్ ఐ హావ్ సిన్, కానీ ఇప్పటికీ నా లోపల పాపం పోలా. ఆమేన్. వినాలి, అందుకని ఆ ప్రత్యక్షత కలిగిన వాడే మొట్టమొదటిసారి నోవాహు అగ్ని బాప్తిసంని అక్కడ ఛాయగా చూపిస్తా ఉన్నాడు బైబిల్లో. అగ్ని బాప్తిసాన్ని దహన బలిగా అర్పించబడుట అంటే ఇట్స్ ఏ ఫైర్. అది విమోచనలో 3వ భాగము. అగ్ని కురియుటతో ఇంకా ప్రపంచం మీద ఇంకా విత్తనం కూడా పెరగదు. వినాలి, ఆది కాండములో ప్రభు దిగొచ్చేటప్పుడు ఆదాము హవ్వలకు బదులుగా దేవుడు అక్కడ ఒక గొర్రెపిల్లను వధించాడు. ఆ గొర్రెపిల్ల దేని కొరకు వధించాడు? అది దహన బలి కాదు, అది కేవలం వధించి వస్త్రాలు తీసి చర్మాన్ని తీసి వారి మీద కప్పుట. దాన్ని మీకు చదివించాను కదా, చర్మాన్ని తీయాలా, వాళ్ళకి కప్పాలా. పొట్టేలు చర్మాన్ని తీసి ఎవరికి కప్పాలి? తన పిల్లలకు కప్పాలి. ఆయన తలకై తీయబడాలి. ఆమేన్. మన మీద పెట్టడానికి. మీరు వినండి, ఇప్పుడు ఎలా వచ్చాడు ఆయన? ఉట్టి శిరస్సుగా వచ్చాడు ఆయన. ఆమేన్. శరీరం కిందే ఉంది, కానీ ఉట్టి శిరస్సు ఒకటే వచ్చింది మన మీదకి. విడిగా తలకై తీయబడాలి, ఈ భాగం తీయబడాలి, నాయకత్వం మారాలి. విమోచించబడిన తర్వాత మరలా శిరస్సు రావాలి. మొదటిగా విమోచనలో 2వ భాగం జరిగితే మరలా శిరస్సు వచ్చింది. నా మాట వింటున్నారా? రక్తము తన శక్తిని పరిపూర్ణంగా మీ మీద ప్రయోగించి పరిపూర్ణం చేసిన తర్వాత, శాంటిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది 3వ భాగముగా ఉన్న అగ్ని. దాని పని శిరస్సుది. ఆమేన్. కాబట్టి ఇక్కడ నోవాహు ప్రత్యక్షత కలిగిన వాడే ఒక దహన బలి అర్పించాడు. కానీ దేవుడు అర్పించింది దహన బలి కాదు, కానీ వధించి వస్త్రాలు కప్పుట. ఓకే, అది కేవలం పాపానికి ప్రాయశ్చిత్తార్థంగా అర్పించాడు ఆయన, వస్త్రాలు కప్పాడు ఆయన. మనం చూస్తున్నాం హేబేలు కూడా కేవలం వధించాడు తప్ప దహన బలిగా అర్పించడు. బలిపీఠం మీద నా పాపానికి బదులు ప్రభువా నువ్వు అర్పించబడుతున్నావు నాయనా అని కేవలము గొర్రెను వధించాడే కానీ అక్కడ అర్పించలా, దహన బలిగా అర్పించలా. ఆమేన్. కానీ నోవాహు దహన బలిగా అర్పించాడు. అబ్రహాంతో దేవుడు అంటాడు, దహన బలిగా నీవు నీ కుమారుని అర్పించమని చెప్పాడు. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు వెంటనే తన విమోచన ప్రణాళికను బయలుపరిచేట్లా.
వెంటనే విప్పట్ల కొంతమందికి ఆ బయలుపాటు ఇచ్చాడు, హేబేలుకి ఇచ్చాడు, హేబేలు వధించాడు. కానీ దేవుడి మైండ్లో అగ్ని ఉంది. ఆమేన్. దేవుడి మైండ్లో అగ్ని ఉన్నది. నోవాహు వచ్చాడు, అర్పించాడు, దహనబలి అర్పించాడు. కానీ దేవుడి మైండ్లో పొట్టేలు ఉన్నది. ఆమేన్. అది నోవాహు వధించింది పాత సృష్టిలో ఉన్న దహన బలి, పాపానికి పుట్టిన జంతువు. అది దాన్ని తెచ్చి అర్పించాడు ఆయన దహన బలిగా. అది కూడా రైటే, అది కూడా 7Cలో ఒక లింకే వెళ్తుంది, నిదానంగా వెళ్తుంది అది. కానీ దేవుడి మైండ్లో ఏముంది? సృష్టించబడిన పొట్టేలు రావాలా. అందుకే పర్పస్లీ దేవుడు అబ్రహాముకి చెప్పాడు, రా అర్పించని చెప్పాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు పర్పస్లీ ఆయనే వచ్చి సృష్టించి అర్పించమని చెప్పాడు. గమనించారా? ఆదాము, హేబేలు, నోవాహు, అబ్రహాము. ఆమేన్. వినాలి. మనకు బదులుగా అర్పించబడుతున్న గొర్రెపిల్ల మనల్ని ఆయనలాగా మార్చుటకు వస్తున్న విమోచన ప్రణాళికే. కానీ కొద్ది కొద్దిగా బయలుపరచబడతా ఉన్నది అది. అబ్రహాము జీవితంకి వచ్చేసరికి దేవుడు కొద్దిగా పరిపూర్ణం చేశాడు. రాబోతున్న రియాలిటీని కొద్దిగా లోతుగా విప్పాడు ఆయన. అప్పుడు అన్నాడు, జెహోవా జైరే. ఆదామా మాట పలకలా, హేబేలు పలకలా. వినాలి. ఎందుకనగా అది దేవుడు సమకూర్చింది కాదు, వీళ్ళు సమకూర్చుకున్నది. ఏంటండి దేవుడు సమకూర్చుకుంది కాదు, వీళ్ళు సమకూర్చుకుంది ఏంటి? వీళ్ళు ఒక బయలుపాటు పొందారు. ప్రభువా, నా పాపాలు క్షమించబడాలంటే రక్తమే మార్గము నాయనా అని బయలుపాటు పొందారు. అందుకని వీళ్ళు గొర్రెపిల్ల తెచ్చి వధిస్తున్నారు. కొంతమంది అయితే పశువులను తెచ్చి, నిర్దోషమైన మగ పశువును తెచ్చి వాళ్ళు దహన బలిగా అర్పిస్తున్నారు. కానీ ఇంకను వాళ్ళ చేతుల్లో లేని ప్రక్రియ ఏంటంటే సృష్టించేది. సమకూర్చుట అనేది ఉన్నది దేవుడి వశంలో. కాబట్టి ఏ కొండకి కూడా ఆ పేరు పెట్టబడాల, జెహోవా జైరే అని. ఇప్పుడు నోవాహు అర్పించినా జెహోవా జైరే కాదు, ఆయన భయపడుతున్నాడు. ప్రభువా, నాకు అగ్ని కావాలయ్యా, పాపాలు పెరిగిపోతున్నాయి, మళ్ళా ముళ్ళు పెరిగిపోతుంది, మరలా పొద పెరిగిపోతుంది ప్రభువా. ఆమేన్. నాకు నీరు సరిపోట్లా ప్రభువా, నాకు అగ్ని కావాలి ప్రభువా అని నోవాహు మొరపెడుతున్నాడు. కానీ అగ్ని రాదు. ఫ్రమ్ సీడ్ నుంచి నిదానంగా అది ఫ్రూట్కి వెళ్తా ఉంది. వినాలి. విత్తనముగా పొందిన ప్రత్యక్షత కొద్దిగా పురోభివృద్ధి పొందుకుంటూ అది తిన్నగా ఎన్నుకున్న చాంబర్ వచ్చేదాకా నడిపిస్తున్నాడు ఆయన. ఎన్నుకునే వ్యక్తి వచ్చి బయలుపరిచేదాకా దాన్ని స్లోగా రాతిని దొర్లిస్తూ ఉన్నాడు ఆయన. స్లోగా రాయిని వెంటనే తిప్పట్లా, స్లోగా. దేవుని చూసావంటే జుట్టును చూసా స్లోగా, దేవుడు చూసామంటే కన్నును చూసా స్లోగా, దేవుడు కనపడాలంటే ముక్కు కనపడింది స్లోగా. ఇప్పుడు దేవుడు ముఖం కనపడతా ఉంది. అర్థమైందా? ఇప్పుడు దాకా దేవుని యొక్క ముఖం స్పష్టంగా ఎవరికి కనపడలా, కానీ ప్రవక్త కనపడింది. దేవుడి ముఖం అంటే లేఖనాలు, ద ఫ్రూట్ మెసేజ్. దేవుడి ముఖం అంటే ఫలము ఇచ్చు వర్తమానము, ఫలవర్తమానము. ఈ ఫలము యొక్క వర్తమానము వచ్చేదాకా ఆయన స్పష్టమైన ప్రణాళిక మనకు బయలుపరచబడదు. గ్లోరీ బి టు గాడ్. అందుకని ఏ కొండకా పేరు పెట్టలేదు, కానీ మొట్టమొదటిసారి దేవుడు వచ్చి సృష్టించిన ఆ కొండ మీద దేవుడు అబ్రహాము యెహోవా ఈరే అన్నాడు. ఆయన సమకూర్చువాడా అన్నాడు ఆయన. ఇప్పుడు దాకా అర్థమైందా? ఇప్పుడు దాకా క్లియర్గా ఉంది కదా? ఓకేనా? దహన బలి గుర్చిన ఆమేన్ ప్రత్యక్షత అది. ఆల్ రైట్. అందరికి అర్థమవుతుంది నా మాటలు మీకు? ఛాయల నుండే వస్తున్నాడు, పర్ఫెక్షన్లోకి వెళ్తున్నాడు, కానీ ఒక్కొక్క వ్యక్తిలో ఒక ప్రత్యక్షత ఇస్తా వెళ్తున్నాడు. ఆ ప్రత్యక్షత వాళ్ళు తెస్తున్నప్పటికీ ఇది సంపూర్ణ ప్రత్యక్షత కాదు, సంపూర్ణ బయలుపాటు కాదు. ఓకేనా? వీళ్ళందరూ సొంతగా అర్పించారు, కానీ అబ్రహాము కృపా నిబంధన గనక, ఆదాముది కృపా నిబంధన కాదు, నోవాహు కృపా నిబంధన కాదు, అది షరతులతో కూడిన నిబంధన. అంటే వాళ్ళే ప్రయత్నిస్తున్నారు, కానీ అబ్రహాము ప్రయత్నించలా, దేవుడే వచ్చాడు.
దేవుడే వచ్చి లెట్ దేర్ బి రామ్ అన్నాడు ఆయన. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఓ దేవ కృపా నిబంధన కలిగిన వాడా, నాతో నిబంధన సాధారణమైనది కాదు, ఇది నా శక్తి నా బలము కాదు కానీ ప్రభువా నీ ఆత్మ నా యందు ఉంచి నన్ను పరిపూర్ణం చేస్తా ఉన్నావు నీవు. సమకూర్చుట అంటే అంతే పిల్లారా. ఆ మాటకు అది చిన్న విమోచనంలో ఉన్న మొదటి భాగం కాదు. అది నిన్ను మరల ఆయన వలె మార్చుదాకా, వినాలి, నిన్ను ఆయన వలె మార్చుదాకా ఈ నామం పనిచేస్తానే ఉంది. నాకు చెప్పండి, దేవుడు సమకూర్చకుండా ప్రతి విషయంలో మీరుగానే చేసుకున్నారా? వర్తమానం మీ ప్రయాస వల్ల వచ్చిందా? రక్తము మీ ప్రయాస వల్ల మీకు వచ్చిందా? నేను చెప్పాలి. పరిశుద్ధాత్మ ఒక్కడు చెప్పండి నాకు, బ్రదర్ నాకు దేవుడితో సంబంధం లేకుండా నేనే మొత్తం పొందేశా. నో సార్. జెహోవా జైరే అంటే మన తిరిగి జన్మించే అనుభవం మొదలుకొని మనము మరలా అడాప్షన్ స్టేజ్లోకి వెళ్ళేదాకా ఎలాంటి సమకూర్పు తెలుసా? ఇది మనుషుడు ఎవ్వరూ ఇవ్వలేని సమకూర్పు. షరతులతో మనకి ఆ సమకూర్చడం రాదు, కానీ దేవుడే దిగివచ్చి సమకూరుస్తూ ఉంటాడు. ప్రభువా ఇలాంటి అద్భుతమైన నేను ఎన్నడూ చూడలేదు ప్రభువా. సృష్టించుట అంటే ఏది పెడితే అది సృష్టించడం నీ జీవితంలో. ఆయన్ని నిన్ను ఆయనలాగా మార్చుటకే ఆయన సృష్టిస్తూ ఉంటాడు. అందుకే వాక్యము కూడా ఇప్పుడు సృష్టించబడతానే ఉంది. స్టిల్ వర్డ్ ఈజ్ క్రియేటింగ్ ఫర్ యూ. ఎందుకొరకు? అడాప్షన్లోకి తీసుకెళ్ళడానికి సమకూరుస్తున్నాడు ఆయన. నువ్వు అడగకపోయినా సమకూరుస్తాడు ఆయన. అదే కృపా నిబంధన, అదే అబ్రహాం యొక్క నిబంధన. గ్లోరీ బి టు గాడ్. వెళ్దాం కొద్ది ముందుకి, వెళ్దాం ముందుకి. సంతోషంగా ఉండాలి. ఇవన్నీ స్లోగా వెళ్తానే మీకు అర్థమవుతాయి. కాబట్టి నా వేగాన్ని బాగా నేను తగ్గించుకొని న్యూట్రల్లోకి వెళ్తున్నా. మొదటి గేర్ వేసుకుంటున్నా, 2 వేసుకుంటున్నా, మళ్ళీ స్లోగా 5లోకి వెళ్ళి మీరు వెనక్కి లాగితే మరి రివర్స్ గేర్ మళ్ళీ వెనక్కి వస్తున్నా. ఆమేన్. కాబట్టి నన్ను రివర్స్ లాగొద్దు, మనం ముందుకు వెళ్దాం. ఓకేనా? స్పీడ్ని స్లోగా యావరేజ్లో సిఎన్జి మోడల్లో వెళ్దాం. మనము మైలేజ్ ప్రకారంగా వెళ్ళి మరలా మనం వెనక్కి వద్దాం. ఓకేనా? గమ్యంకి వెళ్ళి మరలా మనం స్లోగా మనం రిటర్న్ బ్యాక్ అవుదాం. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు దాకా మీకు అర్థమైంది. ఓకేనా? దేవుడే మన కొరకు అగ్నిని సమకూరుస్తున్నాడు. ఇది మన ప్రయాస కాదు, కానీ దేవుడే మనకు అగ్ని ఇచ్చేవాడు ఆయన. ఇది కృపా నిబంధన. ఓకే, ఇప్పుడు చదవండి బెదరు. కంటిన్యూషన్. అది కాదు 22 కంటిన్యూషన్. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. తర్వాత అండి, వధించిన తర్వాత అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అర్థమైంది కదా? అర్పించినప్పుడు ఈ అగ్ని మొదటిసారి నోవాహు చూశాడు. పశువులు వధించేటప్పుడు, అర్పించేటప్పుడు వస్తున్న అగ్నిని కల్లారా నోవాహు చూశాడు. ఆ అగ్ని యొక్క ఆహుతి, దాని యొక్క శక్తి నోవాహు మీద పడింది. కానీ అది పెద్ద ఇంపాక్ట్ చూపించలా. ఎందుకంటే ప్రత్యక్షత ఇంకా పరిపూర్ణం అవ్వలా. ఆమేన్. ప్రత్యక్షత అనేది పరిపూర్ణము కాల. అది కేవలం ఛాయ భాగంలోనే ఉన్నది. అది వినాలి. అయితే అబ్రహాము దగ్గర మాత్రము రాబోతున్న నిజమైన క్రీస్తుకి బదులుగా ఛాయగా ఇక్కడ నూతన సృష్టిగా పొట్టేలు అర్పించబడుతుంది. కాబట్టి ఇది కొద్దిగా ప్రభావంగా ఉంటుంది. ఇది ఆమేన్. న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా పుట్టిన ఈ పొట్టేలు అర్పిస్తున్నప్పుడు, దహన బలిగా అర్పిస్తున్నప్పుడు ఆ అగ్ని అబ్రహామును తాకుతూ ఉన్నది. అది ఎలా ఉన్నదంటే అబ్రహాము ఆ కొండ మీద ఉన్నప్పుడు అబ్రహాము కుర్రవాడే. ప్రొఫెట్ అన్నాడు, ఇస్సాకుకి అప్పుడు 12-13 సంవత్సరాలు ఉండొచ్చేమో అన్నాడు. కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు ఎంత ఉంటుంది? ఇస్సాకుకి 12-13 ఉండొచ్చు అన్నాడు. అయితే అబ్రహాముడు వయసు ఎంత అప్పుడు? 112-113 ఉంటాయి. వయసు అయితే 112-113, కానీ శరీరం ఎలాంటిది? శరీరం మారి ఉంది అక్కడ. ఆమేన్. శరీరం మారి ఉంది కాబట్టి ఇస్సాకుని అన్నాడు. ఓకేనా? శరీరం మార్పు చెందాక ఇస్సాకుని ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఇద్దరు ఎలా వెళ్ళారు? శరీరం మార్పు చెందిన అబ్రహాము ఇస్సాకుని తీసుకొని పైకి వెళ్ళాడు. ఆమేన్. ఇప్పుడు ఈయన ఒకటి గమనిస్తూ ఉన్నాడు.
ఎలాగైతే నోవాహు గమనించాడో ఇప్పుడు అబ్రహాము ఒకడు గమనిస్తున్నాడు. శరీరం మారినప్పటికీ అబ్రహాము లోపల పాపం పోలా. వధ జరుగుతున్నది, దానికి ముందు వధ విమోచన 2 ప్రణాళిక ఉన్నది. ఎలోహిం వచ్చాడు, దేహాలు మార్చాడు, ఇస్సాకునిచ్చాడు, కానీ అబ్రహాములో పాపం పోలా. అబ్రహాములో సిన్ను పోలా. అబ్రహాములో గచ్చ పొదలు పోలా. అబ్రహాములో ముళ్ళ పొదలు పోలా. గ్లోరీ బి టు గాడ్. అక్కడ అగ్ని ఇలా అర్పించబడుతున్నప్పుడు, దహన బలిగా ఆ మగ పశువు, ఆ పొట్టేలు అర్పించబడుతున్నప్పుడు వచ్చిన అగ్ని తగులుతున్నప్పుడు ఒక ఛాయ్ కనపడతా ఉంది దానికి. ఎలాగైతే ప్రవక్త ఒక గదిలో పడుకున్నప్పుడు మెడ పక్కన పడుకొని ఉన్నది, ప్రవక్త మెడ పక్కన పడుకొనే ఉన్నాడు. కానీ దూత వచ్చాడు, బ్రహ్మాం కమ్ అన్నాడు. దేహములో నుండి ఆత్మ వేరుపరచబడి ఆ ఆత్మ వాక్య దేహాన్ని పొందుకొని అది మరో పరిమాణంలోకి వెళ్ళింది. అది బాడీ భూమి మీదే ఉంది, కానీ స్పిరిట్ ఆయన ఆత్మ వాక్య దేహాన్ని పట్టుకొని 6వ పరిమాణంలోకి వెళ్ళింది. అక్కడ చాలా మంది సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అందరి వయసు 18-19, అందరూ యవ్వనంగా నిగనిగలాడుతూ ఉన్నారు. ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఏమాత్రం కూడా అక్కడ పాప నియమాల యొక్క యాట్రిబ్యూట్స్ లేవు. అక్కడ సంతోషం ఉంది. ఒక వ్యత్యాసకరమైన వాతావరణం అది. ఒక వ్యక్తి పరిపూర్ణంగా విమోచించబడితే ఎలా ఉండిద్దో ఆయన దాన్ని గమనిస్తున్నాడు. ఆయన ఒక యవ్వన స్త్రీ వచ్చింది. ప్రవక్త ఒక రకంగా చూస్తున్నాడు, ఏంటి పరిగెత్తుకొని వస్తుంది ఏమని. వచ్చి హగ్ చేసుకుంది ఆమె. బ్రదర్ బ్యాన్ గాడ్ బ్లెస్ యు అంది. అమ్మా ఎవరమ్మా నువ్వు అన్నాడు. ఏంటి నీకు నేను గుర్తులేనా అన్నది ఆమె. నాకు నిజంగా గుర్తులేదమ్మా అన్నాడు ఆయన. అప్పుడు ఆ మనిద్ది, ఈ భూమి మీద నేను ఉన్నప్పుడు అప్పుడు నాకు 80 సంవత్సరాలు, అందరికి నువ్వు బాప్తిసాలు ఇస్తా ఉన్నావు. ఆ 80 సంవత్సరాల వయసులో నేను నీ చేత బాప్తిసం పొందాననిద్ది ఆమె. ఆమె 80 ఇయర్స్లో ఆ ముసలిది ఈ భూమి మీద ప్రవక్త ద్వారా బాప్తిసం పొందింది. కానీ పరలోకంలో ఎలాగుంది ఆమె? 18, 17, 16 ఉండే స్త్రీ ఎలా ఉండిద్ది అంత చక్కగా ఉంది ఆమె. వచ్చి హక్ చేసుకుందంట. ఏమాత్రం హార్మోన్స్ లేవు అక్కడ, పాప నియమాలు లేవు అక్కడ, వైబ్రేషన్ లేదు అక్కడ, సెన్సేషన్ లేదు అక్కడ. ప్రవక్త పరిమాణం మొత్తం గమనిస్తున్నాడు. ఏంటి ప్రభా, ఒక్క నొప్పి లేదు, ఒక తలనొప్పి లేదు, ఒక పంటి నొప్పి లేదు, ఒక షుగర్ యొక్క వ్యాధి యొక్క ఆ ఛాయలు లేవు. ఏంటి ఇంత ఇంత బ్లెస్డ్ డైమెన్షన్, ఇంత దీవించబడిన పరిమాణం ఏంటి ప్రభు, ఇంత బాగుంది అనుకుని ప్రవక్త అక్కడే ఉండిపోదాం అనుకున్నాడు. అయితే దూత అంటాడు, నానా యూ హ్యావ్ టు గో డౌన్ అన్నాడు. నేను వెళ్ళనయ్యా, నాకు ఎక్కడే బాగుంది అంటాడు. లేదు లేదు, కీప్ ఆన్ ప్రెస్సింగ్. ఇక్కడికి తెచ్చిందే ఒకటి చూపించడానికి. వినాలి, ఇక్కడికి నేను తెచ్చిందే ఒకదాన్ని చూపించడానికి. మొదటిగా నీకు నేను పాతాళం చూపించా, నువ్వు ప్రకటించావు, అదెంత భయంకరమైందో. ఇప్పుడు నీకు పరలోకం చూపించా, దీన్ని ప్రకటించు. పాతాళం యొక్క అనుభవం ఉంది ఆయనకి, పరలోకం యొక్క అనుభవం ఉంది ఆయనకి. ఆ అనుభవంలో నుండి వచ్చాడు ఆయన భూమి మీదకి. వచ్చి ప్రవక్త అంటాడు, కాలం అనే తెర అవతల అన్నాడు. ఆయన ప్రకటిస్తూ అంటాడు, ఓ మై బ్రదర్ అండ్ మై సిస్టర్, దేర్ ఈజ్ నో సారో, దేర్ ఈజ్ నో డెత్. అక్కడ మరణం లేదు, అక్కడ వ్యాధి లేదు, అక్కడ చింతలు లేవు, అక్కడ ఏ బంధుత్వాలు లేవు. నిత్యము ఆనందమే, నిత్యము పరిపూర్ణమైన ప్రేమే, నిత్యము పరిపూర్ణమైన సహవాసమే. హల్లెలూయా. ఆ అనుభూతి చెంది వచ్చి ప్రసంగించాడు ఆయన. ఓ ప్రభువా, నేను వెళ్ళని ప్రభువా అంటే, నువ్వు వెళ్ళాలన్నాడు. మరలా ప్రవక్త తన వాక్య దేహాన్ని వదిలిపెట్టి ఆత్మలోకి వచ్చి తన దేహంలోకి వెళ్ళి కళ్ళు తెరిచి చూడగా మెడ పక్కన పడుకొని ఉన్నది. ఆమేన్ అని వాక్యం చెప్పాడు. ఏ అనుభూతి అది? న్యూ క్రియేషన్. ఒక మనిషి సంపూర్ణంగా కాల్చబడితే ఎలా ఉండిద్దో, ఒక మనిషి తన సొంత స్వాస్థ్యాన్ని పొందితే ఎటువంటి సంతోషం ఉండిద్దో ఆ సంతోషాన్ని చూసి వచ్చి ప్రసంగించాడు ఆయన. సో అబ్రహాము కూడా ఆ అగ్నిలా కాలుతున్నప్పుడు అబ్రహాము తన ఛాయని గమనించాడు. ఏదో ఒక అనుభూతి జరుగుతూ ఉంది, పాపం మొత్తం పోయినట్టుగా.
ఆమేన్. ఒక హార్మోన్స్ పనిచేయనట్టుగా, ఇట్స్ లైక్ ఎ 6th డైమెన్షన్, ఇట్స్ లైక్ ఎ 7th డైమెన్షన్. ఆమేన్. ఆ అగ్ని ఇలా ఇలా పడుతున్నప్పుడు, ఆ పొగ తగులుతూ ఉన్నప్పుడు ఆ వేరు కాలినట్టుగా ఉంది. ఆమేన్. ఏదో పాపముతో కూడిన జన్మ పోయినట్టుగా ఉంది ఆయనకి. ఓ ప్రభు, ఏంటి నేనేదో 16-17 నిజంగానే నా వయసు, గ్లోరీ బీ టు గాడ్. ఆయన ఉన్న వయసు కూడా అలాంటిది, ఆల్మోస్ట్గా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ముసలోడు ఎక్కడ, కుర్ర వయసు ఎక్కడ? ఆయన దాంట్లో ఉండి పని చేస్తున్న ఈ నియమాలను గమనిస్తున్నాడు. దానికి ముందు కానీ అగ్ని తగిలినప్పుడు అదే దేహంలో ఉన్నాడు, కానీ నియమాలు పనిచేయట్లా. ఒక డైమెన్షన్ గమనించారా? ఇది ఛాయ, ప్రవక్త రియాలిటీ. అబ్రహాం చూసింది ఛాయ, కానీ బ్రహ్మాం రియాలిటీ. ఈ న్యూ డైమెన్షన్ గమనించాడు ఆయన. హల్లెలూయా. ఇస్సాకు దాన్ని చూశాడు. ఓ డాడీ, ఏం డాడీ, ఈ అగ్ని తగిలితేనే ఏదో ఒక క్విక్నింగ్ లాగా ఉంది, ఒక చలింపు చేయు శక్తి, జీవింపు చేయు ఆత్మ. మనం ఏదో ఒక నూతన సృష్టిలోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నా మాట వినాలి. అక్కడ జరిగిన సన్నివేశం మీకు తెరవబడాలంటే మనకి గ్రంథం తెరవబడాలి. బైబుల్ బికేమ్ ఎ న్యూ బైబుల్ అనడానికి కారణం ఏంటంటే, లేఖనముల్లో రాయబడిన ప్రతి సంఘటన మనకు బయలుపరచబడాలంటే మొదటిగా 63గా ప్రత్యక్షత మనకి రావాలా. అప్పుడు లింకులు కనపడతాయి మనకి. లింకులు ఉంటాయి మనకి. మన స్వాస్థ్యమే మన లింకులు. లింక్ డాక్యుమెంట్స్ లేకుండా నీకు స్వాస్థ్యం రాదన్నారు వాళ్ళు. చెప్పాడా? సుప్రీం గవర్నమెంట్ చెప్పిందా? నేను మొన్న ఒకటి చదువుతా ఉన్నాను పిల్లారా. చదువుతూ ఉంటే యాజకులు ఉన్నారు, ప్రీస్ట్ యాజకులు ఉన్నారు. మరి హై ప్రీస్ట్ ఉన్నాడు, ప్రధాన యాజకుడు అహరోన్, వాళ్ళ పిల్లలు మరి ఉన్నారు హై ప్రీస్ట్. నేను చూస్తున్నప్పుడు కోర్టు ఉంది, కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ఉన్నాయి, కానీ వీటికి పైగా సుప్రీంకోర్టు ఉంది. ఆమేన్. ఉన్నత స్థానం ఏంటంటే సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ ఫైనల్. ఇంకా ఫైనలేనా? జిల్లా కోర్టులు నెరవేరకపోతే హైకోర్టు, హైకోర్టును సుప్రీంకోర్టు. నేను అంటాను, నేను గమనించినప్పుడు యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, కానీ ఆ కైపా ఎదుట సుప్రీం ప్రీస్ట్ వచ్చాడు అక్కడికి. ఈయన వాదించేది భూమి మీద కాదు, ఈయన వాదన పరలోకంలో ఉంది. అక్కడ నెరవేర్చబడింది, ఇక్కడ నెరవేర్చబడాలా. అందుకే ప్రవక్త అన్నాడు 63లో ఎలా దిగి వచ్చాడు? నాట్ జడ్జ్, నాట్ నార్మల్ జడ్జ్, బట్ సుప్రీం జడ్జ్ అన్నాడు ఆయన. సర్వోన్నతమైన న్యాయాధిపతి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తే ఆ మాట విన్నాను. మామూలుగంట మన ఇంటి కాగితాలను వేరే వాళ్ళకి అమ్మామంటే, ఒకవేళ మన ఇంటి కాగితములు వేరే వాళ్ళకి అమ్మినప్పుడు లింక్ డాక్యుమెంట్ కానీ లేకపోతే, అంటే చెయ్యి మారుతూ ఉండాలి. లింకులు పౌల్ నుంచి అది ఐరేనియస్కి వచ్చి ఉండాలి, ఐరేనియస్ నుంచి మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, పెంతెకోస్తు, బ్రానం, మైటీ ఏంజల్, మన దగ్గరికి రాగలది లింకులు కలిగి ఉండాలి అది. ఆమేన్. అది మన భూమి అని చెప్పడానికి ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్స్ ఉండి తీరాలి. హల్లెలూయా. వర్తమానం కూడా అంతే. వర్తమానం ఒక వచనమే తీసుకొని చెప్పాలంటే అది చాలా కష్టం. ఆమేన్. రూతు పరిగి ఏరేటప్పుడు ఆది కాండంలో ఒకటి ఏరుతుందా? అడిగిట పెట్టి అక్కడెక్కడో ఒకటి ఇసిరేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళేటప్పుడు. ఆమేన్. అక్కడికి వెళ్తుంది, లేవియా కాండంలో ఒకటి తీసుకుంటుంది. ఇంకోటి వెళ్తా అక్కడ పడిపోయింది ప్రకటన గ్రంథంలో, మళ్ళీ ప్రకటనలోకి వెళ్ళి ఒకటి ఏరుకుంటుంది. ఇంకోటి నిర్గమ, ఇంకోటి రూతు గ్రంథం. ఆమేన్. కాబట్టి వర్తమానం అనేది పరిగెలు అన్నమాట. ఈ పడిపోయిన పరిగెలు మనం ఏరుతున్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి మొత్తం కలుపుకుంటేనే ఇంత భోజనం మనకైతే. కాబట్టి లింకులు వెళ్తున్నప్పుడు మీరు గమనించండి, లింక్ డాక్యుమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఓకే, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? గ్లోరీ టు గాడ్. దహన బలి, దట్స్ రైట్, దహన బలి. కానీ మనము వేరే దాంట్లోకి నేను వచ్చాను. ఆ తర్వాత ఎక్కడికి వచ్చాము మనం? పిల్లలు చెప్పండి, వెనకున్న వారు చెప్పండి, మనం ఎక్కడి దాకా వచ్చాము ఇప్పుడు? అగ్ని.
అబ్రహాముకి అగ్ని తాకింది, అబ్రహాముకి మరో పరిమాణం తాకింది, అబ్రహాముకి సంపూర్ణ విమోచనతో కూడిన అగ్ని బాప్తిసం తాకింది. తాకగానే ఒక కొత్త అనుభూతి అబ్రహాముకి జరిగింది. కిందకి వచ్చి అబ్రహాము శారాకి షేర్ చేసింది కూడా అదే అనుభవమే. ప్రవక్త ఎలాగైతే కిందకు వచ్చి ప్రసంగం చెప్పాడో, కాలమనే తెర అవతల, చదవండి ఆ వర్తమానము, కాలమనే తెర అవతల పక్కనే వర్తమానం ఎలాగైతే ప్రవక్త చెప్పాడో, కిందకు వచ్చి అబ్రహాం కూడా వర్తమానం ప్రకటిస్తూ ఉన్నాడు. కాలమనే తెర అవతల, బియాండ్ ద సిన్ ఆఫరింగ్, ఆమేన్, పాప ప్రాయశ్చిత్తార్థానికి పైగా దహన బలి ఉన్నది, అగ్ని ద్వారా మన స్వాస్థ్యం వస్తా ఉన్నది. కాలమనే తెర అవతల, ఆమేన్, కాలమనే తెర అవతల అనే ప్రసంగం చెబుతూ ఉన్నాడు ఆయన. అక్కడ అనుభూతి చెంది శారా కాలంలో దాటి నిత్యత్వంలోకి వెళ్ళిపోయింది ఆమె. 22లో ఆయన వాక్యం ప్రకటిస్తాడు, 23లో శారా మరణించింది. చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నేను చూపించను. 22లో ప్రసంగం చెప్పాడు, 23లో శారా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ వర్తమానం విన్నాక, న్యూ క్రియేషన్తో కూడిన వర్తమానం విన్నాక గమనించండి, దేహాలు మారిన అది ఛాయే, బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫైర్. వాళ్ళు ఎదురు చూస్తుంది అగ్ని కొరకు, అగ్ని బ్యాప్టిజం కొరకు పిల్లారా. హల్లెలూయా. ఓకే, కొద్ది మనం ముందుకెళ్ళిపోదాము, ఓకేనా? అందుకే మీరు చూడండి, ఆఫ్టర్ ఎలోహిం చూపించాడు ఈ పరిచర్య. నీ కుమారుడు పుట్టాలి మొదటిగా, కుమారుడు పుట్టాక అతనికి ఛాయగా నీకు నేను ఏర్పాటు చేయబోతున్నా. ఓకే, దాని కింద చదవండి బెదరు, నెక్స్ట్ వర్స్ చదవండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి, రెండవ మారు పరలోకములో నుండి దూత అబ్రహామును పిలిచి, ఇట్లా నేను ఇక్కడ నేను కొన్ని విషయాలతో లింక్ వేసుకుంటూ వెళ్తాను, గమనించండి. మొదటిసారి పిలిచినప్పుడేమో అది మొదటి రాకడ, ఏంజెల్ కాలింగ్ టు అబ్రహాం. యెహోవా దేవుడు పిలుస్తున్నప్పుడు అది దేని గురించిన ప్రకటన అంటే దహన బలి గురించిన ప్రకటన. ఆ పిలుపు మొదటి రాకడ. ఆమేన్. మీకు బదులుగా నేనే అర్పించబడబోతున్నా, మీకు బదులుగా నేనే కల్వరి శిలువలో మరణించబోతున్నా. ద ఫస్ట్ కాలింగ్ చూపిస్తుంది మొదటి రాకడను. సెకండ్ కాలింగ్ ఏంటంటే లోకం నుండి అబ్రహాముని పిలిచి, ఇట్లా నేను నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని ఈయవెన తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. గమనించండి, ఇక్కడ ఛాయిగా పొట్టేలు వధించబడింది, అది మొదటి రాకడ. ఛాయిగా భౌతిక భూమి స్వాధీనపరచుకుంటున్నారు. మొదటి పిలుపు కింద ఛాయిగా ఉన్న కల్వరి శిలువ ఉంది, మొదటి రాకడ ఉంది. రెండవ పిలుపులో శత్రువు గవిని స్వాధీనపరచుకునే మాటలు ఉన్నాయి, వాగ్దాన భూమిని స్వాధీనపరచుకొనుట. ఛాయిగా ఉన్న రెండు పిలుపులు అవి. ఐ మీన్ రియాలిటీ ఏంటంటే మొదటి రాకడలో దేవుడు దిగివచ్చాడు, వధించబడ్డాడు, రక్తం గార్చాడు ఆయన. ఆమేన్. ఆయన దహన బలిగా అర్పించబడ్డాడు ఆయన. రెండో భాగం ఏంటంటే గౌరిని స్వాధీనపరచుకొనుట. ఇప్పుడు జరుగుతున్న పరిచర్య ఏంటి? గౌరిని స్వాధీనపరచుకొనుట. శత్రు గౌరిని స్వాధీనపరచుకునే పరిచర్య ఇప్పుడు జరుగుతూ ఉంది మనకి. ఆ మాట వింటున్నారా? ఇట్ ఈస్ అ సెకండ్ కాలింగ్, సెకండ్ విజిటేషన్ ఆఫ్ అబ్రహాం టు అబ్రహాం. అబ్రహాముకి వస్తున్న రెండో దర్శింపు ఇది. అందుకే మనం ప్రకటిస్తుంది కల్వరి సిలువ కాదు, మనం ప్రకటిస్తుంది మేఘాన్ని, మనం ప్రకటిస్తుంది రక్తాన్ని కాదు, మనం ప్రకటిస్తుంది అగ్నిని, మనం ప్రకటిస్తుంది పొట్టేళ్ళు కాదు, మనం ప్రకటిస్తుంది తీసుకొని రాబడిన గ్రంథాన్ని. ఆమేన్. ప్రణాళిక మొత్తం బయలుపరచబడింది ఇప్పుడు. సెకండ్ విజిటేషన్. హల్లెలూయా. రెండవ దర్శింపులో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? శత్రు గవిని స్వాధీనపరచుకునే శక్తిని ఇస్తా ఉన్నాడు. ఓపెన్ బుక్, వాక్యం తెరవబడుట బట్టి. హల్లెలూయా. నా మాట గమనించారు ఇప్పుడు? ఆమేన్. నేను చెప్పాను, ముళ్ళు అనగా అబ్రహాం యొక్క జీవితము, అదొక జన్మ, అదొక జన్మ. శరీరమే ఒక ముళ్ళై ఉన్నది.
ఆ శరీరంలోకి దేవుడు వచ్చేదే మొదటి రాకడా. ఆమేన్. కృపా నిబంధన ఏంటంటే మీ శక్తి మీ బలము కాదు, కానీ నేనే మీ లోపలికి వచ్చి జయింపజేస్తా అనేది రెండవ రాకడా. హల్లెలూయా. ఈ కోణంలో మనం కొద్ది ముందుకు వెళ్దాము. ఇప్పుడే నేను వెళ్తున్నాను అంశంలోకి. ఆల్ రైట్, నాకు కొద్ది బ్యాక్గ్రౌండ్ వేసాను నేను అగ్ని కొరకు. వీటి మీద మనం కొద్ది కట్టుబడి కడదాం మనం. ఓకే, నాతో కలిసి ఒక లేఖన భాగాన్ని తీయండి. ఓకే, 32వ అధ్యాయము నిర్గమకాండం 32. 32వ అధ్యాయము మొదటి నుండి చదవండి. ఫాస్ట్గా చదవండి, వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మోషే కొండ దిగకుండా పొడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఓకేనా. మోషే కొండ మీదకి వెళ్ళాడు. నేను కొద్దిగా దాన్ని కట్ చేశాను, ముందుకు వెళ్తున్నాను వినండి. మోషే కొండ మీదకి వెళ్ళాడు గ్రంథాన్ని తీసుకొని రావటానికి. ఆ కాలంలో గ్రంథాన్ని తీసుకొని రావటానికి మోషే కొండ మీదకి వెళ్ళాడు. 15వ వచనం చూడండి బ్రదరు. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఒక్క నిమిషం అండి, దానికి ముందు ఉన్న 31:18 చదవండి. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకను అతకిచ్చెను. దేవుడే స్వయముగా తన స్వహస్తముతో తన చేతి వ్రేలతో ఆయన గ్రంథాన్ని రాశాడు, శాసనములు రాశాడు. ట్యాబ్లెట్ మీద ఒక రాయి తీసుకొని ఆ రాయి మీద దేవుడు శాసనములు రాశాడు. దేవుడే రాశాడు అది. ఓకేనా. ఇప్పుడు మనము ఒక విషయాన్ని మనం గమనించాం. అబ్రహాము జీవితంలో 2 విషయాలు దూత 2 సార్లు పిలిచింది. మొదటిసారి కాలింగ్ ఏమో ఫస్ట్ కమింగ్ చూపించడానికి, వధించబడిన గొర్రె పిల్లను పొట్టేలు చూపించడానికి. రెండవ కాలింగ్ ఏంటంటే శత్రుగమని స్వాధీనపరచుకోవటానికి. ఆమేన్. దాన్ని విభాగించాడు ఆయన. 2 సార్లు దూత పలికాడు అనగా అది ఫస్ట్ కమింగ్, సెకండ్ కమింగ్. ఓకేనా. నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాను. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెబుతాడు. ఆ రాతి మరి ఆ పలకను చెక్కమని చెబుతాడు ఆయన. ఆ రాతి పలకను చెక్కమని చెప్పినప్పుడు ఆ రాతి పలకలు తీసుకొని మోషే దేవుడి దగ్గర తీసుకొస్తాడు. అప్పుడు దేవుడు తన సొంత హస్తములతో గ్రంథాన్ని రాసి గ్రంథం పట్టుకొని కిందకి దిగొస్తున్నప్పుడు ఇప్పుడు చదవండి 15వ వచనము. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉన్నవి. ఎటు పక్క రాయబడినది? లోపటను వెలుపటను రాయబడిన గ్రంథం ఇది. ఒక సైడ్ రాయలేదు ఆయన, లోపటను వెలుపటను ముద్రించబడిన గ్రంథం ఇది. ఓకేనా. ఇరు పక్కల రాయబడిన గ్రంథం ఇది. ఓకే. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకలు క్రియేట్, అది జెహోవా జైరే. అది ఆ పలకలు దేవుడు చేసినవి. అక్కడేమో యెహోవా ఈరే పరిచర్య జరిగేటప్పుడేమో ఆయన పొదను పోల్చాడు. పొదలో కొమ్మలు తగిలి ఉన్న పొట్టేలు పోల్చాడు. అది ఒక జన్మను సూచిస్తా ఉన్నది. అది ఇక్కడ మరలా దేవుడు ఏం చూపిస్తున్నాడంటే మోషేకి ఒక రాయిని చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. రాయి అంటే ఎవడు? మనుష్యుడు. రాతి హృదయము, రాయి అనేది మనిషిని సూచిస్తూ ఉంటుంది. అది హల్లెలూయా. దేవుడు ఆ రాయి మీద రాయిని సృష్టించి, లైక్ ఏ మ్యాన్, మనిషి ఎలాగైతే రాయి ఉన్నాడో దేవుడు కూడా ఒక రాయి వంటి వాడిగా సృష్టించబడి దాని మీద తన సొంత హస్తాలతో గ్రంథాన్ని రాశాడు ఆయన. పలకల మీద తన సొంత చేతులతో రాయి మీద ఆయన గ్రంథాన్ని రాశాడు. ఆమేన్. జాగ్రత్తగా వినాలి. తర్వాత బ్రదరు, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత, దేవుని యొక్క చేరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. ఓకేనా. మోషే దిగి వస్తున్నప్పుడు ఎవరు చెబుతున్నారు దాన్ని? కింద ఏమి జరుగుతుందన్న సమాచారంలో మోషే ఎదిగి ఉన్నాడు, కానీ అక్కడ లేడు. వారి సిద్ధాంతాల్లో వినాలి. వారి సిద్ధాంతాల్లో కానీ, వారి పనుల్లో కానీ, వారి ప్రక్రియల్లో కానీ, వారి పండగల్లో కానీ, ఆ బ్యాబిలోన్ సిస్టంలో కానీ మోషే లేడు. ఆల్రెడీ కాల్డ్ అవుట్.
ఐగుప్తులో నుంచి బయటికి తెచ్చేటప్పుడు ఏ ప్రత్యక్షత కలిగి దేవుడు మోషే ద్వారా నడిపించి జాషువాను తెచ్చాడో ఆ బయలుపాటు స్టిల్ యెహోషువలో కదిలాడుతూనే ఉంది. ఆమేన్. ఐగుప్తు మొత్తము కూలిపోయినా అహరోను కింద ఉన్న ప్రజలందరూ కూడా పడిపోయినప్పటికీ కానీ జాషువా పడిపోలా. అసలు మెసేజ్ యొక్క ఫస్ట్ కాలింగ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద బాబిలోన్. ముందు ఐగుప్తు మైండ్ నుంచి బయటికి రా, సిద్ధాంతాల నుంచి బయటికి రా, బాబిలోన్ నుంచి బయటికి రా అన్న పిలుపు అది. రెండవది గ్రంథం తెరబడుట. అవునా? మొదటిగా బయటికి వచ్చిన వాడికి గ్రంథం విలువ తెలిసిద్ది. కింద వాడు తందనాలు ఆడుతుండు, కింద వాళ్ళు ఎగురుతున్నారు, కింద వాళ్ళు దూడం చేసుకుంటున్నారు. అంత గొప్ప దేవుని మరచి, బబులోన్లో నుంచి పిలిచిన గొప్ప దేవుని మరిచి వీళ్ళు కేకులు కోసుకుంటున్నారు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు దూడ చేసుకుంటున్నారు, విగ్రహాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు. కానీ జాషువా అక్కడ లేడు. పైన ముద్రలు తేబడుతున్నాయి. దిస్ ఈజ్ అ సెకండ్ ఫేజ్. ఇది కేవలం బయటకు వచ్చే వర్తమానం కాదు, ఇది లోపలికి వెళ్ళే వర్తమానం ఇది. కాబట్టి ఎప్పుడు వస్తాడా కిందకని జాషువా వెయిట్ చేస్తా ఉన్నాడు ఫర్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద బ్రదర్ మ్యాన్ మినిస్ట్రీ. ఆమేన్. మోషే యొక్క రెండో భాగం కొరకు ఎలాగైతే జాషువా ఎదురు చూశాడో పిలువబడిన మనము కూడా దాని కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. గ్లోరీ బి టు గాడ్. ఓకే, కొద్ది ముందుకెళ్ళండి బ్రదర్. అతడు కొండ దిగున తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి, కొండ దిగేటప్పుడు అందుకు మోషే కోపం మండెను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగున తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దానిని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడుగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయను మాకు తెలియదండి. గ్లోరీ బి టు గాడ్. దే ఆస్క్డ్ బరబ్బా. రియాలిటీ పోలిస్తే మమ్మల్ని బయటికి పిలిచింది, సృష్టించింది ఎవరో తెలుసా? క్రీస్తు కాదు. నిజమైన సృష్టికర్తకు బదులు ఒక దొంగని కోరినట్టుగా కోరారు వీళ్ళు సెకండ్ ఎక్సడస్లో. హల్లెలూయా. ఆ టాపిక్లో వెళ్ళడం లేదు నేను. కానీ మనుషుల యొక్క విధానం గమనించండి. గ్రంథము తెచ్చేటప్పుడు మనుషులు పూర్తిగా పడిపోయి ఉండాలి. సుప్రీం జడ్జి ఎందుకు వస్తాడు? ఆమె తీర్పునివ్వటానికి. అక్కడ ఎన్నికలో ఉన్న వారికేమో కృపనివ్వాలి, ఎన్నికలో లేని వారికి తీర్పునివ్వాలి. తీర్పునివ్వాలంటే మొదటిగా ఆత్మ సంబంధమైన ప్రజలు పడిపోయి ఉండాలి, అక్కడ వారి స్థానం కోల్పోయి ఉండాలి అక్కడ. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఆ పలకల మీద సొంతగా తన గ్రంథాన్ని రాసుకొని భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఆయనే నడిచే మందసము. ఆమేన్. ఆయనే నడిచే దేవాలయం. ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. ఆయనే రాయబడిన పత్రిక. ఆమేన్. దేవుడే గ్రంథముగా ఉండి భూమి మీద నడుస్తూ ఉన్నాడు ఆయన. ఆ గ్రంథాన్ని తెచ్చి ఇదిగో గ్రంథము అనంటే సృష్టించబడిన గ్రంథం అది. అది ప్రవక్తల ద్వారా పుట్టిన గ్రంథం కాదు, అది మనుషుల ద్వారా పుట్టిన గ్రంథం కాదు అది. హల్లెలూయా. దేవుడే తనకు తానుగా సృష్టించుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన గ్రంథముగా. కానీ రిజెక్టెడ్ ద మెస్సయ్యా. వాళ్ళు తృణీకరించాడు అక్కడ. కానీ కొంతమంది ఎన్నుకున్నారు ఆయన్ని. ఓ ప్రభువా, ఈ రాకడ మాకు కావాలని ఎన్నుకున్నారు వాళ్ళు. సమ్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ గ్రంథాన్ని యాక్సెప్ట్ చేశారు. కానీ చాలా మంది ప్రజలు ఆ రాయిని బద్దలు చేశారు. అవును, మొదటి రాకడ ఏం జరిగింది? క్రూసిఫైయింగ్ ద మెస్సయ్య. వాళ్ళు మెస్సయ్యకు సిలువ వేశారు వాళ్ళు. అవునా? పగలగొట్టాడు రాళ్ళను. మోషే పగలగొట్టాడు రాళ్ళను. గమనించాలి, తన సొంత దేహములో దేవుడే వాక్యముగా పుట్టి వచ్చాడు. స్పోకన్ వర్డ్ మినిస్ట్రీ అది, పలుకబడిన దేహం అది, న్యూ క్రియేషన్ అది.
అది వచ్చి కనపరుచుకుంటామంటే ఎవరు నమ్మలా. ఆయన సిలువుకెక్కి ఆయన కొట్టారు ఆయన్ని, ఎందుకంటే గుడ్డితనంలో ఉన్నారు వాళ్ళు. ఆమేన్. ఇక్కడేమో దూడ దేవత, అక్కడేమో యెహోవానే మా దేవుడు, మోషేనే మా గ్రంథం. ఆమేన్. వారి మధ్యలో గ్రంథం వచ్చినా వారు గుర్తుపట్టలేకపోతారు వాళ్ళు. హల్లెలూయా. తర్వాత బ్రదరు, ఇక్కడ దాకా మీకు అర్థమవుతుంది కదమ్మా. మోషే పలకలు తీసుకొని రావటం ఇట్స్ అ టైప్ ఆఫ్ ఫస్ట్ కమింగ్. అది మొదటి రాకల్లో క్రీస్తు వచ్చేదానికి మాదిరి అది, ఓకేనా. కానీ క్రీస్తుని వాళ్ళు పగలగొట్టారు. క్రీస్తుని వాళ్ళు క్రూసిఫికేషన్, సిలువుకి అప్పగించారు, వాళ్ళు మరణింపజేశారు వాళ్ళు. ఓకే. అందుకు నేను ఎవరి యొద్ద బంగారము ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తెండి అని చెప్పి తిని. ఓకే, తర్వాత వెళ్దామండి. 33లో మనం చూసినప్పుడు కొద్దిగా వేగముగా నిర్గమాకాండము 33 మనం చూసినప్పుడు వాళ్ళందరూ హోరేబు కొండ మీద ఇవన్నీ సమర్పించుకుంటారు. ఆభరణములు మొత్తం వాళ్ళు కొండ మీద సమర్పించుకుంటారు, ఆ ప్రజలందరూ కూడా. ఆ తర్వాత 34వ అధ్యాయము 33వ అధ్యాయము 19 అండి. ఆయన నా మంచితనమంతియు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నా నామము నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడుదును. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. గమనించండి, 30లో ఏమో మనం చూసాము, 32 అండి. 32లో మనం చూసింది గ్రంథం దిగి వచ్చే కార్యక్రమము, వాళ్ళు తృణీకరించారు. ఆ తర్వాత మోషే అడుగుతున్నాడు, ప్రభువా నీ ముఖం నేను చూడాలి ప్రభువా అని. ఓకేనా. అడుగుతుంటే నా ముఖాన్ని ఎవ్వడూ చూడలేడు, నేను ఎవరిని కరుణిస్తానో నేను వారిని కరుణించేదను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రణాళిక 7వ సంఘకాలం దాకా ఉంది. వాళ్ళు ఎంత అడిగినప్పటికీ నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణించేదను, నేను ఎవరికి బయలుపరుచుకుంటానో వారికే బయలుపరుచుకుంటా నేను. ఆమేన్. మీరంతా మొరపెట్టినప్పటికీ నీతో నేను స్నేహితుల్లాగా మాట్లాడతా, కానీ కనపరుచుకోను నేను. బట్ నా టైం రావాలి, నా టైం వస్తే మరలా నేను కనపరుచుకుంటా. ఓకే. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడ నేను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. దట్ ఈస్ నాట్ ద మినిస్ట్రీ ఆఫ్ ద పెనుయల్. అది ముఖాన్ని చూసే పరిచర్య కాదు. అది మొదటి రాకడ తర్వాత దేవుడు ఎప్పుడు కూడా తన ముఖాన్ని ఎవరికి కనపరుచుకోవాలా. ఆయన మరుగ్గా ఉన్నాడు, ఆయన ప్రవక్తల్లోకి వెళ్తున్నాడు, కనపరుచుకుంటున్నాడు, సంస్కర్తలోకి వెళ్తున్నాడు, చూపించుకుంటున్నాడు. ఆమేన్. కానీ దేవుడు స్వయముగా ఎప్పుడు రాలా ముఖముగా. ఆమేన్. దేవుడు పెనుయ్యలుగా ఎప్పుడు దిగిరాలా, దేవుడు శిరస్సుగా ఎప్పుడు దిగిరాలా, ఆయన మరుగుపరిచి ప్రజలకు బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఓకేనా. ఇప్పుడు మనము 34 చూద్దాం. మనము అర్థమవ్వాలి మీకు. మొదటి రాకడ దేవుడు తన మరుగుపరుచుకోవటము. ఆమేన్. తర్వాత 34, 32, 33, 34 మీకు అర్థమవ్వాలి. ఓకే. మొదటి వచనం అండి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనాను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలనైనను ఎద్దులనైనను మేయకూడదని సెలవిచ్చును. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడ లేచి ఆ 2 రాతి పలకలు చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. యెహోవా అనే నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు కృపా అని దిగవస్తూ దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను
నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు. ఓకేనా? జడ్జిమెంట్ వెళ్తుంది, కృప వెళ్తుంది. మీరు ఆ 2 వచనాలు మీరు గమనించండి. ఏమంటున్నాడు? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికిరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా. ఇది ఎన్నిక చేయబడిన చిన్న మందక పలుకుతున్న మాటలు ఇవి. సుప్రీం గ్రేస్ ఇది, సుప్రీం లవ్ ఇది. ఆమేన్. దాని కింద మీరు గమనించండి, ఆయన వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలను. వీరు లోబడనెల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనమని. 28 అండి. అతను 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. మరియు 27 అండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ఈ వాక్యము వలన వ్రాసుకొనుము. ఏలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలుతోను నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ. ఎవరండి రాసింది? అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మనకు తెలుసు, మొదటిసారి రాసిందేమో దేవుడు, ఆమేన్. రెండవసారి రాస్తుందేమో మోషే, నాట్ గాడ్. ఆ మాట మీకు అర్థమవుతుందా? తర్వాత బ్రదరు. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోను ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు. ఏంటండి ఇక్కడ మాట్లాడుతున్న మాట వినండి. ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. కొద్దిగా మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, మొదటిసారి రాతి పలకలు తీసుకొని వస్తున్నప్పుడు మోషే చర్మము మహిమగా లేదు. మోషే ముఖమేమి తెల్లగా దూతవలే ఏమి లేదు, నార్మల్గా వచ్చాడు. మోషేని జాషువా చూశాడు, మోషే అహరోనుతో మాట్లాడాడు. ఆమేన్. రాతి పలకలు పగలగొట్టాడు. కానీ రెండవసారి మరలా వెళ్ళినప్పుడు, రిజెక్ట్ చేయబడి రాతి పలకలు పగలగొట్టిన తర్వాత రెండవసారి మరలా గ్రంథాన్ని తేడానికి వెళ్ళి వస్తున్నప్పుడు, ఇది 2వ రాకడ, మరలా సెకండ్ కమింగ్ కొరకు మన ప్రవక్త వెళ్ళి వస్తున్నప్పుడు, ఆమేన్, ఈయన మాట్లాడుతున్నప్పుడే తన ముఖం యొక్క చర్మం మారిపోతా ఉంది. మనం చూసాము, స్కిన్ విరిచినట్టు మనం చూసాము. నేను అందుకే అక్కడెక్కడికో మీకు వెళ్ళి చెప్పుకుంటూ వస్తుంది, పొట్టేలు చర్మాన్ని లాగారంట. ఆమె ఇప్పుడు కనబడుతుంది మోషే చర్మం కాదు, కానీ దేవుడి వెలుగు కనబడతా ఉంది అక్కడ. హల్లెలూయా. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషే సీనాయి కొండ దిగి దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేని చూచినప్పుడు, అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేని చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనుక వారు అతని సమీపింపవెరచిరి. మొదటిసారి వాళ్ళకి భయం పుట్టల. మొదటిసారి దేవుడు తన దైవత్వాన్ని బయలుపరుచుకున్నాడు. ఆమేన్. దేవుడిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడిగా దిగి వచ్చి పుట్టి ప్రజలకు కనపరుచుకున్నాడు. కానీ వారు నమ్మక పగలగొట్టారు, ఆయన్ని పొట్టేలు చీల్చారు అక్కడ. హల్లెలూయా.
కానీ రెండవ రాకడలో మోషేలోకి వెళ్ళాడు ఆయన. మొదటిసారి వెళ్ళినప్పుడు ఇంకా మనిషి లోపల దేవుడు రాలా, మోషే వెళ్ళాడు, మోషే వచ్చాడు. కానీ రెండవసారి మాత్రము మోషే వెళ్ళి మరలా మోషే రాలా, మోషేలో దేవుడు వచ్చాడు. ఆమేన్. అందుకని గ్రంథముగా రావట్లా. ఆయన అన్నాడు, గ్రంథాన్ని రాయి అన్నాడు. ఆమేన్. నేను గ్రంథమే, కానీ నిన్ను గ్రంథముగా చేస్తా, రాయి. అందుకే పౌలు అంటాడు, ఆనాడు ప్రత్యక్ష గుడారములో నిబంధన మందసములో ఉన్నవి రాతి పలకలు, కానీ మీ హృదయమే రాతి పలకలు అన్నాడు ఆయన. మీ హృదయం అనే మెత్తటి పలకల మీద దేవుని వాక్యము రాయబడింది అన్నాడు ఆయన. అంటే నడుస్తున్న ఆలయము, రాయబడిన పత్రికలు ఎవరు? ద సెకండ్ కమింగ్ పీపుల్, నాట్ ఫస్ట్ కమింగ్ పీపుల్, సెకండ్ కమింగ్ పీపుల్. రెండవ రాకడలో మరలా దిగొస్తున్నప్పుడు మోషేలు మరలా మోషేలాగా రాలేదు ఆయన. మోషే లోపల దేవుణ్ణి కలిగి మోషే వచ్చాడు. అందుకే చూడండి, వ్యత్యాసంగా ఉంది ఇక్కడ. ఆ కమింగ్ వేరు, ఈ కమింగ్ వేరు. బ్రీచ్ ఏమని సెలవిస్తుంది? 32, 34 మధ్యలో బ్రీచ్ ఉంది. ప్రభువా మాకు నువ్వు కనబడు ప్రభు అంటే, ఇట్ ఈస్ నాట్ ద టైం అన్నాడా? ప్రభువా నాకు ఒక ఆశ ఉంది ప్రభు, నిన్ను చూడాలని అంటాడు మోషే. కానీ ఇది ఆ టైం కాదు, ఇది ఆ టైం కాదు. కనుక చేయి పెట్టి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఆయన ముసుగుల్లో కనబడుతున్నాడు కానీ తన ముఖాన్ని చూపించట్లా. ఆమేన్. అనేక ముసుగుల్లో ప్రత్యక్షమవుతున్నాడు కానీ దేవుడు తన సంపూర్ణ ముఖాన్ని బయలుపరచుకోవట్లేదు ఆయన. బికాస్ దట్ ఈస్ నాట్ ద టైమ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్. అది రెండో రకాల టైం కాదు కాబట్టి, అది కేవలము ఇంటర్సెషన్ టైం గనక, విజ్ఞాపన ప్రార్థన యొక్క టైం గనక, అది 2000 సంవత్సరాలు కనుక దేవుడు మరుగే ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మరలా దిగి ఎలా వచ్చాడు ఆయన? ముఖాన్ని కనపరచుకోవడానికి వచ్చాడు ఆయన. ఓకేనా? అది కేవలం చూపించేది కాదు, మనుషుల్లోకి వెళ్ళిపోయేది. మోషేకే తెలియలా మహిమగా మారిపోయాడని. కానీ ఇతరులు చూసినప్పుడు ఏదో వ్యత్యాసం జరిగింది నీలో. ఆమేన్. ఏదో మోషే నీ లోపల వ్యత్యాసము జరిగినది. వాళ్ళు కనీసము సమీపించడానికి భయపడిపోయారంట, సమీపించడానికి భయపడ్డారంట. అంతగా ఉన్నాడు మోషే. ఓకే, చూడండి ఒకసారి. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రజానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడాను. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. చదవండి. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. ఆమేన్. తుమ్మ కర్ర మీద పొదగబడిన బంగారము, లేవీడి పైకి వచ్చిన బెసలేలు, లేవీడితో కలిసిన యూదా. ఆమేన్. వెళ్ళేటప్పుడు లేవీగానే వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు లేవీగా రాలా. ప్రవక్త వెళ్ళేటప్పుడు దేవుని కుమారుడు పరిచర్లోనే పైకి వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు ది సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్లో కిందకు వచ్చాడు. నా మాట మీకు అర్థమైందా? వెళ్ళేటప్పుడేమో మన ప్రభువు కూడా యాజకుడు వరే పైకి వెళ్ళాడు, ప్రధాన యాజకుడుగా. కానీ వచ్చేటప్పుడు అని లేవీగా రాలా. ఆమె అది కేవలము అది కన్ఫర్మేషన్ కొరకే. ఏమేన్. మరలా ఆయన సుప్రీం ప్రీస్ట్గా దిగొచ్చింది ఎందుకంటే కన్ఫర్మేషన్. ఇదిగో విమోచించాను, గ్రంథాన్ని పట్టుకో అని చెప్పాడు ఆయన. కానీ గ్రంథము తీసుకున్నాక నెక్స్ట్ పని ఏంటంటే ఆమేన్, మన స్వాస్థ్యం మనం పొందుకోవడానికి. కాబట్టి ప్రవక్త వెళ్ళి మరలా ప్రవక్త ఊరికే రాలా, ఆయన్ని కలిగి పులిపిట్టెక్కాడు. ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. కింద వాళ్ళు అడుగుతున్నారు, బ్రదర్ బ్రానమ్ ఏదో జరిగింది అక్కడ, సంథింగ్ హ్యాపెండ్ దేర్ అన్నారు వాళ్ళు. ఎవరికి చెప్పొద్దు. ఆమేన్. దేవుడు మీకు బయలుపరిచి తప్ప, దేవుడు మీకు చెబితే తప్ప డోంట్ టెల్ ఎనీవన్, ఎవరికి చెప్పొద్దు అన్నాడు ఆయన. ఏంటది? దైవత్వము మానవత్వంలోకి వెళ్ళింది. మోషేలోకి ఎలాగైతే దేవుడు దిగి వచ్చాడో
ప్రవక్తలోకి స్వయముగా మేఘమే దిగి వచ్చినది. ది సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు ద ఏ సన్ ఆఫ్ మ్యాన్. ఏకైక మనిషి కుమారుడు ప్రవక్త అనే మనిషి కుమారుల్లోకి వెళ్ళాడు. ఈ ముద్రలు ప్రకటించింది మొత్తము కూడా ది సన్ ఆఫ్ మ్యానే. ఈ రెండవసారి గ్రంథాన్ని ప్రజలకు ఇచ్చింది కూడా మోషే కాదు, దేవుడే ఇచ్చాడు గ్రంథాన్ని వారికి. ఇట్ ఈస్ అ టైప్, అదొక మాదిరి అది, కానీ ఇది రియాలిటీ. హల్లెలూయా. తర్వాత బ్రదరు, మోషే వారితో ఆ మాటలు చెప్పుడు చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. 35 అండి, నిదానంగా చదవండి బ్రదర్ కొద్దిగా. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఓకేనా? ముసుగు వేసుకునే అంత పనేంటి? మొదటి మహిమ కన్నా, ఆమేన్, మొదటి మందిరం యొక్క మహిమ కన్నా కడపట్టి మందిరం యొక్క మహిమను అధికము చేస్తానని చెప్పాడు ఆయన. ఆ మాట మీకు అర్థమైంది అనుకుంటా. ఆమేన్. మొదటి రాకల్లో దిగి వచ్చినప్పుడు దేవుడే తన సొంత దేహం మీద వాక్యాన్ని కలిగి పుట్టాడు. ఆయన పలుకబడిన మాట, ఆయన ఒరిజినల్ సీడ్, ఆయనే దైవత్వం, సుప్రీం డైటీ. కానీ నెక్స్ట్ ప్రవక్త వెళ్ళి మరలా తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు ప్రవక్త సుప్రీం డైటీ. ఆమేన్. మానవత్వంలోకి వెళ్ళిన సంపూర్ణమైన దైవత్వము. ఇప్పుడు ఆ దైవత్వం దిగొచ్చి గ్రంథాలు మనకి వాక్యం బోధించింది అది. ఆమేన్. మనుషుల్లో ఉన్న క్రీస్తు. ఈ స్థానం మీకు అర్థమవుతా ఉన్నదా? అక్కడేమో ఛాయిగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని బెసలేలు లేవి ఇన్స్ట్రక్షన్ ప్రకారముగా బెసలేలు చెక్కుతూ ఉంటాడు. ఆమేన్. ఇప్పుడు కూడా ప్రవక్తకి ఇన్స్ట్రక్షన్ ప్రకారముగా ప్రవక్త గ్రంథం ఇచ్చాడు. ఈ గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. రిటర్న్ వర్డ్ ప్రవక్త ద్వారా మనకి ఇవ్వబడింది, రివీల్డ్ వర్డ్ ఆయన మనకి ఇస్తా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఇప్పుడు గ్రంథాన్ని కడతా ఉన్నారు. ఇప్పుడు మందిరాన్ని కడతా ఉన్నారు వీళ్ళు, టెబర్నికల్ కడతా ఉన్నారు వీళ్ళు. ఒకరు ఆగిపోయి ఒకరున్నా ఇక కట్టబడదు. ఇద్దరు ఉండాలి ఒకేసారి. ప్రవక్త ఉండాలి ఒకే దాంట్లో, ప్రవక్త లోపల బెసలేలు ఉండాలి, క్రీస్తు ఉండాలి. వీళ్ళిద్దరూ కలిసి నడిస్తేనే గ్రంథం కట్టబడేది, మందిరం కట్టబడేది. గ్లోరీ బి టు గాడ్. ఓకేనా? నా మాట మీకు అర్థమైందా? కొద్ది ముందుకెళ్దామా మనం ఇంకా? ఓకేనా? ప్రైజ్ బి టు గాడ్. 1 గంట అయిపోయినది అప్పుడే. 1 గంట అసలు నా అంశమే ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. నేను చెప్పాలనుకున్నదే ఓకే, నేను ఒక చిన్న వచనంతో ముగిచ్చేస్తాను. ఓకేనా? దీన్ని మనసులో పెట్టుకోండి. నేనేం చెప్పలేదు అసలు మెసేజ్. నిజానికైతే నేను అంతే, నా మైండ్లో బ్యాక్ మైండ్ అంతా మెసేజ్ ఉంది, భాగం అంతా బ్యాక్ మైండ్లో ఉంది, ఫ్రంట్ భాగం వరకు వదిలిపెట్టా. హల్లెలూయా. చెప్పాలనుకున్న అంత బ్యాక్ మైండ్లో ఉండిపోయింది. ఇది మీకు వెళ్తే బాగుండు, ఇట్లా కుడిపక్క తిప్పితే బాగుండు, ఇది లోపలికి వెళ్తే బాగుండు. ఓకే, మనం ఒక్క వచనం చదివి నేను ముగిస్తాను. తొందరపడద్దు, మీరు ఎవరు టెన్షన్ పడద్దు. 9 గంటలకు వచ్చినా ఇదే టైము, 10:30కి వచ్చినా ఇదే టైం అయ్యా అని అనుకోవద్దు. మరి నన్ను అర్థం చేసుకోండి. ఓకేనా? నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. నాకు తెలుసు, మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను మీలాగే కూర్చున్నాను చాలాసేపు. నాకు అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. అప్పుడు గుర్తొచ్చారు మీరందరూ. ఓ ప్రభు, నేను వాక్యం ఎక్కువసేపు చెప్పకూడదు అనుకున్నా, కానీ చెప్పాలి ప్రభు అనుకున్నా. చాలా బాధపడ్డాను. నేను కూడా కూర్చొని నడువంతా నొప్పి వచ్చేస్తుంది. మాకైనా కొద్దిగా పెద్ద కుర్చీలు ఇచ్చారు, కూర్చోడానికి పెద్ద కుర్చీలు ఉన్నాయి. కొద్దిగా ఎట్లా కొద్దిగా అట్లా వాళ్తున్నాం మేము. కానీ మీరు పాపం కూర్చున్నట్టే ఉంటారు పాపం. ఇటు కదలడానికి లేదు, మెసలడానికి లేదు. కానీ వాక్యం మీద ఉన్న ఆసక్తి బలా మీరు చెప్పారే. ఓకే, దేవునికి స్తోత్రం. కొద్ది ముందుకు వెళ్దాం. కొంచెం చదివి ముగిస్తాను. లేవియాకాండం 23వ అధ్యాయము. పొగిడితే చాలు నవ్వు వచ్చేసిద్దయ్యా. 23వ అధ్యాయము మొదటి నుండి చదువుకున్నాం పిల్లారా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఓకే, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించుట వలన. ఓకే, నేను జస్ట్ దాన్ని మీకు పునాది వేస్తున్నాను. ఓకేనా? కంటిన్యూషన్ నేను కొనసాగిస్తాను తర్వాత. అందరు గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. గట్టి కొట్టండి, గట్టిగా. గ్లోరీ బి టు గాడ్. గట్టిగా. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. 23వ అధ్యాయం మొదటి నుంచి.
మరియు యెహోవా ఆ, మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇలాగ సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఆ, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఉమ్, ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఉమ్, నా నియామక కాలములు ఇవి. ఆ, 6 దినములు పనిచేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనినైనను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు ఉమ్. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. చదవండి బ్రదరు. ఇవి 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 యెహోవా నియామక కాలములు. ఉమ్, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఉమ్. మొదటి నెల మొదటి నెల 14వ దినమున ఆ, సాయంకాలమందు ఉమ్, యెహోవా పస్కా పండుగ జరుగును. ఉమ్, ఆ నెల 15వ దినమున ఉమ్. యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. జరుగును. 7 దినములు ఉమ్, మీరు పొంగని వాటినే తినవలెను. తినవలెను. మొదటి దినమున ఉమ్, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ, అందులో మీరు జీవనోపాధి ఏ పనియు చేయకూడదు. ఆ, 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఉమ్, 7వ దినమున ఉమ్, పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ, అందులో మీరు మీరు జీవనోపాధి ఏ పనియు చేయకూడదని చేయకూడదని వారితో చెప్పుము. ఓకే, 9 నుండి చాలా జాగ్రత్తగా వినండి. ఆ, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇలాగ సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఇట్లనేమో నేను మీకిచ్చుచున్న దేశమునకు ఆ, మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు ఆ, అతడు యెహోవా సన్నిధిన ఆ పనును అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున విశ్రాంతి దినమునకు మరుదినమున అంటే ఇట్ ఈస్ 8th డే. ఆమేన్. సున్నతి 8వ దినం మనం ప్రకటించుకున్నాం. ఇప్పుడు ఆఫ్టర్ 7 సబ్బాతులు 7 వారముల తర్వాత వచ్చేది 8వ రోజు. ఓకేనా? 8వ రోజు మరునాడు విశ్రాంతి దినమునకు మరుదినమున ఆ, యాజకుడు దానిని అల్లాడింపవలెను. ఆ, మీరు ఆ పన అర్పించు దినమున మీరు ఆ పనను అర్పించు దినమున అంటే 8వ దినమున పన అర్పించబడతా ఉన్నది. నిర్దోషమైన ఏడాది పొట్టేలును నిర్దోషమైన ఏడాది పొట్టేలు యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. మనం ఇప్పుడు కొన్ని చూసుకుంటూ వచ్చాం, దహన బలి దహన బలి దహన బలి దహన బలి దహన బలి అని. ఆమేన్. వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పంట వేసినప్పుడు ఆ పంటలో వస్తున్న ప్రథమ ఫలాన్ని తీసుకొస్తున్నప్పుడు కూడా ఆమేన్, వీళ్ళు ఏం చేయాలంటే కేవలం పన మాత్రమే కాదు కానీ అక్కడ పొట్టేలు వధించాలి. అక్కడ ఆమేన్. ఆ పన వస్తున్న పన అర్థమవ్వాలన్నా, ఆ పన అల్లాడించబడుతున్నప్పుడు నీకు అల్లాడింపు తెలియాలన్నా, ఆమేన్, ఆ పన అంటే వాక్యము. అది కొత్త ప్రపంచం యొక్క వాక్యము, నూతన ప్రపంచం యొక్క వాక్యం. అది ఆ వాక్యము ఎలా అల్లాడించబడుతున్నప్పుడు నీకు అర్థమవ్వాలన్నా మొదటిగా అక్కడ నువ్వు దహన బలిగా కాల్చబడాలా. దహన బలిగా నువ్వు కాల్చబడకుండా నీ మీద పన అల్లాడించబడదు. అసలు నీకు అర్థం కాదు ఇట్లా అల్లాడించిన ఈ వాక్యము నీ మీద ఇప్పుడు వేవ్ జరుగుతూ ఉంది, ఆఫరింగ్ జరుగుతూ ఉంది. అల్లాడిస్తున్నప్పటికీ నీకు అర్థం కాదు ఏం జరుగుతుందో. ఆమేన్. కానీ నువ్వు దహన బలిగా అర్పించబడినప్పుడు, ఎప్పుడైతే నువ్వు అగ్ని బాప్తిసం పొందుతావో ఆ పన అల్లాడించబడుతున్నప్పుడు అప్పుడు నీకు అర్థమైంది వాక్యం ఏంటో. అందుకే తల తీసి ప్రక్రియ, అందుకే నేను చెప్పింది ఈ తలకాయని, అవయవాలను, కాళ్ళను ఎందుకు అవన్నీ పెట్టాడంటే ఇవన్నీ పోతేనే పన అల్లాడిద్ది. ఆమేన్. అప్పుడు నీకు వాక్యం అర్థమైద్ది. ఓ ప్రభువా. అందుకే ప్రవక్త అన్నాడు, నెక్స్ట్ ఆయన రాగానే లీడర్షిప్ అంటాడు. నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. ఏంటది? తలకాయ తీసేయి అంటాడు, అవయవాలు లాగేసుకో అంటాడు, చర్మాన్ని తీసేసుకో అంటాడు ఆయన. హల్లెలూయా. ఆ వాక్యం అర్థం అవ్వాలంటే ఇవన్నీ పోవాలి, ఇవన్నీ పోతేనే వాక్యం అర్థమైంది మనకి. ఓకే బ్రదరు. మీరు ఆ పనును అర్పించే దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10వ వంతుల పిండి, గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి
పేలాలు ఏమి, ఆ, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఏమి మీరు తినకూడదు. ఓకే బ్రదర్, చాలు, నేను వెళ్తే అది వెళ్ళిపోయేది కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి చాలా మంచిది. 8వ దినమందు దేవుడు మనకు అగ్ని బాప్తిసాన్ని ఇస్తున్నాడు. ఓకేనా? నా మాటలు ఇప్పటిదాకా మీకు అర్థమైనవా? కొన్ని విషయాలు అర్థమైనవా? కొన్ని విషయాలు మీకు అర్థమైనవా? మనము జెహోవా జైరేలో మనము పోయినసారి మనం మాట్లాడుకుంది రక్తము గురించి. రక్తము చింది పలుటను మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాము. దాని కొనసాగింపు నేను చెప్పాను. అలాగే విత్తన భాగంలో నుండి ఫల భాగంలోకి వెళ్ళి 7వ ముద్రక జాడ గురించి కొన్ని వివరించుకుంటూ వచ్చాను నేను. ఓకేనా? ఇప్పుడు అదే యెహోవా ఈరే అదే చాప్టర్లోనే నెక్స్ట్ భాగం ఏంటంటే అగ్ని బాప్తీసం. ఆమె కేవలం వధ మాత్రమే చూడలేదు, కానీ అబ్రహాము చేతిలో నిప్పు కూడా పెట్టాడు ఆయన. ఆ నిప్పు ఎలా కాల్చాలో, ఎలా వాటిని తీయాలో ప్రక్రియ చూపించాడు. ఓకేనా? రక్తము నుండి నిప్పుకి వెళ్ళాలంటే ఈ మధ్య ప్రసంగాలే నిన్ను లాగాలి, నీ భాగాలు కట్ చేయాలి. అది ఒక అనుభవాన్ని అబ్రహాం గమనించాడు, ఎక్స్పీరియన్స్ అయ్యాడు ఆయన. అది ఏమో ఛాయ, ఇదేమో రియాలిటీ. ఓకేనా? అలాగే నేను చెప్పాను 2 స్వరాలు వచ్చినాయి. మొదటి స్వరమేమో పొట్టేలు గుచ్చిన వార్త, దేవుడు పిలిచింది. 2వ స్వరమేమో వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకునే వార్త. హల్లెలూయా. మరలా మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే మొదటిసారి పలకల దాటం అనేది ఫస్ట్ కమింగ్ చూపిస్తామన్నది. అది వాళ్ళు సిలువేశారు. 2వసారి మరలా వచ్చినప్పుడేమో ఆ రాకడ అనేది వ్యక్తిగతంగా శరీరంలో లేదు, కానీ మనిషిలోకి వచ్చింది అది. ఆమేన్. అప్పుడు ఆయన అంటాడు, మోషే నీవే వారికి దేవుడు అన్నాడు. ఐ ఆమ్ నాట్ ద గాడ్ బట్ యు ఆర్ ద గాడ్ టు అహరోన్ అంటాడు ఆయన. అహరోనుకి దేవుడు ఎవరు చెప్పాలి? అహరోనుకి దేవుడు మోషేనే. ఆయనే దైవం ఇంకా, ఎందుకంటే గ్రంథము లోపల ఉంది. గ్రంథము తెరవబడి లోపలికి వెళ్ళింది కాబట్టి గ్రంథముగా మారిపోయాడు కనుక మోషేనే ఆ ప్రజలకు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం మన లోపలికి వెళ్తున్నప్పుడు మనమే ఇప్పుడు దైవములుగా మార్చబడతా ఉన్నాం. ఓకేనా? దీన్ని మనసులో పెట్టుకోండి. నేను వెళ్ళాలనుకుంది దహన బలి. మన లోపల కాల్చబడుతున్న దహన బలి, వేరులతో సహా తీసివేయబడే ఒక దహన బలి. ఓకేనా? దహన బలిగా అర్పించబడితేనే మన మీద అల్లాడిద్ది, మనం దాన్ని పట్టుకోగలం మనము. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక.